దేవుడు ఈరోజు మనకి మాట్లాడే సబ్జెక్ట్ ఓర్పు గురించి, సహనం గురించి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, కీర్తనల గ్రంథంలో ఈరోజు 57 అధ్యాయము 2 నుంచి 4 వరకు చదువుకుందాం. కీర్తనల గ్రంథం 57 అధ్యాయము 2 నుంచి. మహోన్నతుడైన దేవుడికి, నా కార్యము సఫలము చే దేవునికి నేను మొరపెట్టుచున్నాను. ఆయన ఆకాశం నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును. నన్ను మృంగగోరు వారు దూషణలు పలుకున్నప్పుడు దేవుడు తన కృపాసత్యములను పంపును. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమస్వరూపుడైన ప్రభా, నీ పరిశుద్ధ నామముకు స్తోత్రములయ్యా. ఈరోజు అల్పుడైన మీ దాసుని ఇక్కడ నిలబెట్టుకున్నారు. మీకు వందనములు. ఎట్టి యోగ్యత లేదు, మట్టివాడిని ప్రభా, అల్పమైన వాడిని తండ్రి. ప్రభావాన్ని పిలవడానికి కూడా కొంచెం కూడా యోగ్యత లేదు. ఏ కోసాన పరిశుద్ధత లేని మమ్మల్ని ఈ రీతిగా నువ్వు ప్రేమించావు. ఈరోజు ఇక్కడ వాక్యము ప్రకటించే అవకాశం ఇచ్చావు నాయన. అలాగే అక్కడ వినువారుగా మమ్మల్ని ఉంచినందుకు కూడా మీ స్తోత్రాలు. వాక్యము నాయన వెలువడుతున్న సమయంలో కేవలము పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే మా హృదయములతో మాట్లాడునుగాక. ఆమేన్. మా హృదయములను తెరవబడునుగాక. దేవ, నాతో మాతో అందరితో మీరే మాట్లాడు. యేసు నామములో వేడుకున్నాం తండ్రి. ఆమేన్. మరొకసారి చదువు. మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చే దేవునికి నేను మొరపెట్టుచున్నాను. ఆయన ఆకాశం నుంచి ఆజ్ఞించి నన్ను రక్షించును. నన్ను మృంగగోరు వారు దూషణ పలుకున్నప్పుడు దేవుడు తన కృపాసత్యములను పంపును. ఆమేన్. నన్ను మృంగగోరు వారు నా మీద దూషణను పలికినప్పుడు దేవుడు తన కృపాసత్యములను పంపిస్తాడట. ఆమేన్. అంటే అర్థమైందా? దూషణలను, నిందలను, అవమానములు మన జీవితంలో సర్వసాధారణం. ఎందుకంటే మనమందరం కూడా ఏదో ఒక విషయంలో అనేక మంది చేత దూషింపబడిన వారినమే, ద్వేషింపబడిన వారినమే, నిందింపబడిన వారమే, శోధింపబడిన వారమే. ఎందుకు ఆ దూషణలో, నిందలు, అవమానాలు మన జీవితంలో కలుగుతాయంటే, యోబు ఏమంటాడంటే, నేను శోధింపబడిన తర్వాత శుద్ధ సువర్ణమైతిని అంటాడు ఆయన. ఆమేన్. ఏమంటాడైనా? నేను శోధింపబడిన తర్వాత శుద్ధ సువర్ణమైతిని. శోధనకు దేవుడు మన జీవితాల్లో అవకాశం ఇస్తాడు. నిందలకు దేవుడు అవకాశం ఇస్తాడు. ఎందుకంటే మనలో ఉన్న కొన్ని మాలిన్యాలు ఉంటాయి. ఒకటి గర్వం కావచ్చు, రెండోది మాట పడిన స్వభావం కావచ్చు, లేకపోతే తగ్గింపు లేని గుణం కావచ్చు. ఈ 3 గుణాలు దేవుడికి ఇష్టమైనవి కాదు, దేవుడికి అసహ్యమైనవి 7 ఉన్నాయి. అందులో అహంకార దృష్టి, కల్లాలాడు నాలుక, కీడి చేటు త్వరపెట్టు పాదములు, అబద్ధంలాడు నాలుక, ఇలాగా దాదాపు 7 అసహ్యమైనవి ఉన్నవని సామెతల గ్రంథంలో రాయబడింది. అందులో దేవుడికి ఇష్టం లేదంటే గర్వము, మాట పడిన స్వభావం, తగ్గింపు లేని గుణం, దీనత్వం లేని స్థితి. మనము దేవుని దగ్గర ఏ మేలులు పొందలేము సరికదా, ఆయన గర్విష్ఠులను బహుదూరంగా ఉంచుతాడు. ఈరోజు మనలో కడు దీనత్వం రావాలంటే ముందు మనం శోధింపబడాలి. శోధన అనేది మన జీవితంలో రావాలి. నిందలని మన జీవితంలో రావాలి. దూషణ మన జీవితంలో రావాలి. భక్తుడైన దావీదు గురించి చూస్తే, ఆయన రాజైన యాజకుడు, ఎంతో దీన మనస్సు కలిగిన వాడు, ఎంతో దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, మరి దేవుడంటే చాలా భక్తి శ్రద్ధలు కలిగిన వాడు. దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించి పాటలు గత వారం కూడా చెప్పాను. సౌలు మీదకు దురాత్మ పట్టినప్పుడల్లా దావీదు ఏం చేశాడు? పాటలు పాడి దేవుని స్తుతిస్తే ఆ దురాత్మంట పారిపోయింది. అంటే ఎంత ఆత్మపూర్ణుడు ఒకసారి లెక్క చేయండి. ఇంత ఆత్మపూర్ణుడైన వ్యక్తి ఒకరోజున బలహీనతలో పడిపోయాడు, పాపంలో పడిపోయాడు. ఎప్పుడు అంటే ఇజ్రాయేలుకి శత్రువులకి యుద్ధం జరుగుతున్నప్పుడు ఇతడు సాయంత్రం పూట నిద్ర లేచి తన యొక్క మేడగది మీద అంతఃపురంలో ఉన్నప్పుడు ఒక స్త్రీ వైపు చూసి తన హృదయం కోల్పోయి అప్పుడు ఆ పాపం చేశాడు. బలహీనమైపోయి అప్పుడు ఒక పాపం చేసినప్పుడు నిజంగానే దేవుడు నాతాను ప్రవక్త ద్వారా అతను గద్దించాడు. తన పాపం ఒప్పుకున్నాడు. కానీ
నిజంగా దేవుడు అతన్ని కడగాలనుకున్నాడేమో, అతను శోధించాలని. అందుకే నాతాను ప్రవక్త ఒక మాట చెప్పాడు, ఇదిగో నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధం జరుగుతుంది, నీ కుమారుడే నీ మీద తిరగబడతాడు, నీ ఇంటి వారిలో ఒక భయంకరమైన సమస్య రాబోతుంది, వారు మరి నీకు శత్రువులు అవుతారని నాతాను ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడాడు. ప్రభువా, నీ చిత్తమైన పాపం ఆ దావీదు అంగీకరించాడు. అంగీకరించి దావీదు దానికి సిద్ధపడే ఉన్నాడు. ఒక రోజున దావీదు మీద తన కుమారుడు, పెద్ద కుమారుడైన అబ్షాలోము తిరగబడ్డాడు. ఈ అబ్షాలోము తిరగబడి దావీదును చంపచూచి దావీదు మీద అనేక రకాలుగా మరి శ్రమ గురి చేసి దావీదు రాజ్యాన్ని, తండ్రి యొక్క రాజ్యాన్ని అతడు తీసుకొని మరి తండ్రిని చంపడానికి అతడు ప్రయత్నం చేసినప్పుడు దావీదు ఆ యెరూషలేము నుంచి పారిపోతున్నాడు. అంటే తనకున్న సైన్యాధిపతి యోబు కొంతమంది సైనికులు తీసుకుని అంతఃపురం నుంచి వెళ్ళిపోతున్నాడు. అంటే దావీదు భయపడి పారిపోతలేదు, కానీ దేవుడు విధించిన, నాతాను ప్రవక్త ద్వారా విధించిన ఆ శిక్షకు కానీ ఆ యొక్క పనిష్మెంట్ కానీ అంగీకరించాడు. ఈ దావీదు ఆ కొడుకు, తన సొంత కొడుకు చంపాలని చూసినాడు. పారిపోతున్న సమయంలో ఇతడు సౌలు కుటుంబీకుడు ఎదురయ్యాడు. పారిపోతున్న సమయంలో చూద్దాం, 2 సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 5 నుంచి చదువుకున్నారు. 2 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 5 నుంచి. రాజైన దావీదు బహురీము దాపునకు వచ్చినప్పుడు సౌలు కుటుంబీకుడగు గిరా కుమారుడైన షిమియాను ఒకడు అతడి నుండి బయలుదేరి వచ్చెను. అతడు వెంట నడుచుచు దావీదును శపించుచు జనులందరూ బలాఢ్యులందరూ దావీదు ఇరు పార్శ్వంలో ఉండగా రాజైన దావీదు మీదను అతని సేవకులందరి మీదను రాళ్ళు రువుచు వచ్చెను. ఈ షమి నరహంతకుడా, దుర్మార్గుడా, చీపో నీ వేల వలనని నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటి వారి హత్యని యెహోవా నీ మీదికి రప్పించి యెహోవా నీ కుమారుడైన అబ్షలోము చేతికి రాజ్యం అప్పగించి ఉన్నాడు. నీవు నరహంతకుడు గనుకనే నీ మోసంలో నీవు చిక్కుబడి ఉన్నావని చెప్పి రాజుని శపించడం మొదలు పెట్టాడు. సిమెయోను వాడు ఒక సౌలు కుటుంబీకుడు. దావీదు కన్నా ముందు రాజు సౌలు ఉన్నాడు. సౌలు కుటుంబీకుడు సిమెయోను వ్యక్తి దావీదుకి ఎదురయ్యాడు. దావీదు వెళ్ళిపోతున్నాడు. తన కుమారుడు తిరగబడ్డ తర్వాత ఈ సిమి ఎదురయ్యి దావీదుని ఏమంటున్నాడంటే, ఏమని తిడుతున్నాడు, శపిస్తున్నాడు. చీపో, నరహంతకుడా, దుర్మార్గుడా, 7వ వచనం, చీపో నువ్వు వెళ్ళగొట్టిన సౌలు ఇంటి వారి హత్య నీ మీదకు ఉంది, అందుకే నీ కొడుకు నీ మీద తిరగబాటు చేశాడు. నువ్వు నరహంతకుడు, నువ్వు మోసగాడవు, నువ్వు అబద్ధికుడువు, నువ్వు నీకు అందుకే ఈరోజు ఈ శిక్ష వచ్చింది. నీ కుమారుడు అందుకే నీ మీద తిరగబడ్డాడు, నీ కుమారుడి నీ మీద అందుకే ద్వేషిస్తున్నాడు. నువ్వు అనన్యాయంగా సౌలుని చంపావు, సౌలు రాజ్యాన్ని తీసుకున్నావు, నువ్వు నరహంతకుడువు, దుర్మార్గుడు, మోసగాడు అని తన నోటికొచ్చినట్టుగా ఒక మహారాజుని పట్టుకుని దూషిస్తున్నాడు. పక్కన సైన్యాధిపతులు ఉన్నారు, యోబు ఉన్నాడు, ఇంకా కొంతమంది సైనికులు ఉన్నారు. వారందరూ కూడా మరి చూస్తున్నారు. దావీదుకి ఏం కోపం వస్తలేదు. అతడంతా తిడుతున్నా సరే తలదించుకుని మౌనంగా నడిచెళ్ళిపోతున్నాడు. ఆమేన్. తలదించుకుని మౌనంగా నడిచెళ్ళిపోతున్నాడు. పట్టించుకుంటా. ఆ వ్యక్తి ఎంత తిట్టినా, ఎంత దూషించినా, అతడు ఆ వ్యక్తిని ఎంతగా ద్వేషించినా దావీదు పట్టించుకుంటలేదు. దావీదు పట్టుకుని పక్కనున్న సైనికులకు కోపం వచ్చింది. ఈరోజు చూడండి, మన నకారంగా ఎవరన్నా మనం చేయని తప్పును కానీ, లేకపోతే మనం దూషించినా, లేకపోతే మనం పట్టించుకోకపోయినా, లేకపోతే మనకు ప్రాధాన్యత ఇవ్వకపోయినా వెంటనే ఒక హర్ట్ అయిపోతాం. మన జీవితంలో హర్ట్ అయిపోతాం. వెంటనే మనకు ఒక ఆత్మన్యూనత భావం వస్తుంది. అయ్యో ఏంటి ఈ విధంగా నన్ను తిడుతున్నారు, అసలు వీరికి ఏం అవసరం ఉంది, నేను ఏం చేశాను వీళ్ళకి, లేకపోతే నేను ఏమన్నాను వీళ్ళని, నన్ను అనవసరంగా దూషిస్తున్నారు కదా, ద్వేషిస్తున్నారు కదా అని వారితో మనం వెంటనే ఏం చేస్తాం, కొట్లాటకు దిగుతాం, లేకపోతే పోట్లాటకు దిగుతాం, లేకపోతే వారితో మనం యుద్ధం చేస్తాం, లేకపోతే వారి మీద ఏ కంప్లైంట్ ఇస్తాం, ఇట్లాంటివి చేస్తుంటాం. కానీ దావీదు అట్లా చేయలేదు. మౌనంగా తలదించుకుని తన మార్గం గుండా తాను వెళ్ళిపోతున్నాడు. ఆ పక్కనున్న సైనికులకు కోపం వచ్చినప్పుడు ఆ సైనికుడు అంటున్నాడు, ఆ సెరూయా కుమారుడైన అభిషై అంటున్నాడు, నా ఏలినవాడా, రాజువైన అభిషేయ్, ఈ చచ్చిన కుక్క నా ఏలిన వాడవును రాజునగు నిన్ను శపించనేలా, నీ చిత్తమైతే నేను వారిని చెరబోయి వాని తల ఛేదిస్తాను. ఏమన్నా రాజా, నేను ఇంత దూషిస్తున్నా సరే నువ్వెందుకు రాజా నువ్వు పట్టించుకుంటలేదు, ఇన్ని మాటలు అంటున్నా సరే ఎందుకు పట్టించుకుంటలేదు, నువ్వు ఒక ఆజ్ఞ ఇస్తే వెళ్ళాడు తల నరికి సిమి తల నరికి వచ్చి నీ చేతిలో పెట్టేస్తామంటున్నారు వాళ్ళు.
అయితే ఆ దావీదు ఏమంటున్నాడు చూడండి కింద, అందుకు రాజు, సరే కుమారులారా, మీకు నాకేం పొందు, వానిని శపింపనేడి. చదవండి. దావీదుని శపింపమని యెహోవానికి సెలవిచ్చాను. ఆక్షేపణ చేయవాడెవడని చెప్పి అభిషేతోను తన సేవకులందరితో పలికినదేమనగా, నా కడుపు పుట్టిన నా కుమారుడే నా ప్రాణం తీయుచుండగా ఈ బెన్యామీనీయుడు ఈ ప్రకారం చేయుట ఏమి ఆశ్చర్యము, వాని జోలి మానుడి, యెహోవా వానికి సెలవిచ్చి ఉన్నాడు గనుక వాని శపింపనీయుడి. యెహోవా నా శ్రమను లక్ష్య పెట్టినేమో, వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు మేలు చేయనేమో. హల్లెలూయా. ఎంత ఓర్పు చూడండి సోదరుడా. దావీదు ఆత్మపూర్ణుడు అవడానికి, దావీదు కుమారుడని యేసయ్య పిలువబడ్డానికి దావీదులో ఉన్నది ఏంటంటే గొప్ప దీన మనస్సు, తగ్గింపు, ఓర్పు కలిగిన హృదయం. ఒక మహారాజు, దేశానికి మహారాజు, అతడు గనక ఆజ్ఞయిస్తే ఆ సామాన్యమైన వ్యక్తి, ఆ వ్యక్తి దూషించే వ్యక్తి ఎవరు? ఒక మామూలు వ్యక్తి. భయంకరంగా దూషిస్తున్నాడు, శపిస్తున్నాడు, చాలా దూషణ పలుకుతున్నా సరే దావీదు అంటున్నాడు, పోనీలే దూషించని, అతన్ని దూషించనివ్వండి, అతను తిట్టనివ్వండి, అతడు ఎన్ని మాటలు అంటాడు అననివ్వండి, ఎన్ని అన్నా సరే మీరు పట్టించుకోవద్దు. ఎందుకంటే ఈరోజు యెహోవా ఒకవేళ ఆయనకి సెలవిచ్చాడేమో నన్ను దూషించి, దావీదుని వెళ్ళి నువ్వు దూషించాను అతనికి ఆజ్ఞించాడేమో. ఈరోజు కడుపుని పుట్టిన కుమారుడే నా మీద తిరగబడ్డాడు, ఈ బెన్యామీనుడైన సిమి నా మీద దూషించడం తప్పేముంది? దూషించనివ్వండి, నన్ను తిట్టనివ్వండి, నన్ను దూషించనివ్వండి, తిట్టనివ్వండి, ఏం ప్రాబ్లం లేదు, నేనేం బాధపడను. ఎంత దూషిస్తే అంత మంచిది. ఒకవేళ ఈ దూషణకు బదులుగా, ఈ శాపానికి బదులుగా దేవుడు నాకు ఒక దీవెనలు ఇస్తాడేమో. ఆమేన్. ఈ దూషణకు బదులుగా, ఈ శాపానికి బదులుగా, ఈ నిందకు బదులుగా మనకు దేవుడు ఒకలా దీవెనని ఇస్తాడేమో. దూషించని అని నిజంగా దావీదు ఆ సమయంలో తాను తగ్గించుకుని తలదించుకుని వెళ్ళిపోతున్నాడు. ఆ వెళ్ళిపోతున్న సమయంలో ఆ సిమి అతని మీద రాళ్ళు విసురుతున్నాడు, దూషిస్తున్నాడు. వెనకనే వెళ్ళి బూడిద దుమ్మెత్తిపోసిన దావీదు ఆ దుమ్ము తుడుచుకుని, ఆ రాళ్ళు తుడుచుకుని వెళ్ళిపోయాడేమో కానీ సిమిని ఇంత మాట అనలేదు. ఎందుకంటే సోదరుడా, దావీదుకు తెలుసు నిజంగానే దీనత్వంలో ఉన్న ఆశీర్వాదం, మరి సహింపులో ఉన్న ఆశీర్వాదం ఆయనకు తెలుసు. ఎందుకంటే ఆత్మపూర్ణుడైన వ్యక్తి కనుక సహించుకోగలిగాడు. సౌలు శోధించినప్పుడు సహించుకోగలిగాడు, కుమారుడు శోధించినప్పుడు సహించుకోగలిగాడు, సిమి అనే వ్యక్తి కూడా శోధించినప్పుడు సహించుకోగలిగాడు. అయితే కొద్ది రోజులకి మహాయుద్ధం జరిగిన కొడుకు అబ్షాలోము చనిపోయిన తర్వాత దావీదు ఏడుస్తుంటే ప్రజలందరూ వచ్చి అతను ఓదార్చి మళ్ళీ తీసుకువెళ్ళి, అయ్యా రాజా, మీరు మా రాజ్యాన్ని వదిలిపోయిన తర్వాత ఇదిగో మీ కుమారుడు చాలా భ్రష్టు పట్టించాడు రాజ్యాన్ని, మరలా మీరే మాకు రాజుగా కావాలని ఆ దావీదుని తీసుకెళ్ళి మరి తిరిగి పట్టాభిషేకం చేశారు. హల్లెలూయా. అంటే పోయిన రాజ్యం అనేది ఏమైంది? తిరిగి వచ్చింది. తగ్గింపు కలగడం వల్ల, ఓర్చుకుంటాం వల్ల, సహించుకుంటాం వల్ల, తగ్గించుకుంటాం వల్ల, దూషణను భరించడం వల్ల పోయిన రాజ్యం అనేది ఆయన తిరిగి వచ్చింది. ఎందుకంటే యెహోవా ఆయన శాపాన్ని, ఆయన దూషణను బట్టి ఆయన తగ్గింపు. దేవుడికి ఏం కావాలి అతనిలో? ఇప్పుడు ఈ గర్వంతో కదా ఆయన చేశాడు, ప్రౌఢతోటే కదా, నా స్నేహితుడు, నా సైనికుడు భార్య కదా, నేను తీసుకుంటే తప్పేంటి అనుకున్నాడు. నా సైనికుడే కదా, వాడు అక్కడ ఇంతమంది సైనికులు చచ్చిపోతున్నారు, ఒక సైనికుడు పోతే ఏంటని యోవాబుకి చిట్టి రాసి పంపించి అతన్ని యూరియాని చంపించడానికి పూనుకున్నాడు దావీదు. ఆ దుష్కార్యం దేవునికి ఇష్టం లేదు. ఆ స్థితిని మార్చాలి దావీదులో. ఆ స్థితిని మార్చడానికే, ఆ యొక్క దేవునికి అయిష్టమైన ఆ స్థితిని మార్చడానికి దేవుడు ఆ రోజు దావీదుకు ఆ దూషణ కలగజేశాడు. అయితే దావీదు వచ్చుకున్నాక తిరిగి రాజ్యం వచ్చింది. కానీ ఈ సిమి అన్నవాడికి భయం పట్టుకుంది. దూషించాడు కదా, అమ్మో తిరిగి దావీదు రాజు అయిపోయాడు, నేను ఆయన్ని భయంకరంగా తిట్టాను, దూషించాను, నన్ను పిలుస్తాడు ఖచ్చితంగా, నన్ను తన సైనికులతో పిలిచి నా తల నరికించేస్తాడు. అప్పుడంటే ఏదో రాజ్యం పోయింది, ఒంటరిగా ఉన్నాడు కదా, మళ్ళీ రాజు అవుతాడేంటే నా నోటికి వచ్చినట్టు తిట్టేశాను, నోటికి వచ్చినట్టు దూషించాను, మళ్ళీ ఇప్పుడు రాజు అయ్యాడు కనుక ఒకళ్ళు నన్ను చంపుతాడని భయంతోటి ఈ సిమి వచ్చి ఆ దావీదు కాళ్ళ మీద పడిపోయాడు, క్షమాపణ అడిగాడు. చూడండి 2 సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం 16 నుంచి చదువుదాం. 19వ అధ్యాయం 16. అంతలో బహురీమునందున్న బెన్యామీనునగు గెరా కుమారుడైన షిమి త్వరపడి రాజైన దావీదును ఎదుర్కొనుటకై యూదా వారితో కూడా వచ్చెను. అతని యొద్ద 1000 మంది బెన్యామీనులు ఉండిరి. మరియు సౌలు కుటుంబమునకు సేవకుడగు
సిబాయును అతని 15 కుమారులను అతని 20 మంది దాసులను వచ్చి రాజు ఎదుట నది దాటిరి. రాజు ఇంటి వారిని అవతలకు దాటించుటకును రాజు దృష్టికి అనుకూలమైన దానిని చేయుటకును రేపు పడవను యువతలకు తెచ్చి ఉండరి. అంతటే గెరా కుమారుడు షిమి వచ్చి రాజు యోర్దాను నది దాటిపోగానే అతనికి సాష్టాంగపడి నా ఏలినవాడా నేను చేసిన ద్రోహము నా మీద మోపకము నా ఏలినవాడవును రాజునగు నీవు యెరూషలేమునకు విడిచిన వేళ నీ దాసునకు నేను మూర్ఖించి చేసిన దోషమును జ్ఞాపకం ఉంచుకొనకము నేను పాపం చేసినని నాకు తెలిసినది గనుక యోసేపు వారందరితో కూడా నా ఏలిన వాడవును రాజునకు నిన్ను ఎదుర్కొనుటకై ముందుగా వచ్చి ఉన్నాను నేను. ఆమేన్. ఈ షిమి అనేవాడు వచ్చి దావీదు పాదాల మీద పడిపోయాడు. దావీదుని క్షమాపణ అడుగుతున్నాడు. నా ఏలినవాడా, దావీదు రాజా, నేను తెలియక మూర్ఖించి మాట్లాడాను, చాలా దూషించి నేను దూషణ చేశాను, తెలియక నా ఇష్టం వచ్చినట్టుగా మూర్ఖించి నేను మాట్లాడని దయతో నన్ను క్షమించు, నా పాపను జ్ఞాపకం చేసుకొనకు, నా మీద ఏ అభ్యంతరం నన్ను క్షమించని పాదాలు పట్టుకుని పడిపోతే ఆ పక్కన అభిషేక్ అంటున్నాడు, అక్కడ అభిషేక్ అంటున్నాడు, దావీదు సేవకుడు సైనికుడు అన్నాడు, యెహోవా అభిషేకించిన శపించని షిమి మరణకు పాత్రుడు, వీడికి క్షమాపణ క్షమించొద్దు రాజా అంటున్నాడు. పక్కన అభిషేక్ అంటున్నాడు సైనికుడు, వీడు యెహోవా అభిషేకించిన వ్యక్తిని దూషించాడు, యెహోవా అభిషేకించిన వ్యక్తిని దుర్మార్గం మాటలు మాట్లాడిన వ్యక్తి ఇతడు మరణానికి పాత్రుడు, బ్రతకడానికి వీలు లేదు, ఇటువంటి వ్యక్తి చావలసిందే, రాజా నువ్వు అనుమతిస్తే కత్తి తీసి వీడు తల నరికేస్తానన్నాడు. కానీ దావీదు అతను క్షమించాడు. ఆ సమయంలో చూడండి దావీదు ఏమంటున్నాడు, దావీదు సిరియా కుమారులారా మీకు నాకేం పొందు, ఇట్టి సమయమున మీరు నాకు విరోధులగుదురా, ఇశ్రాయేలు వారిలో ఎవరైనాను ఈ దినమున మరణశిక్ష నందుదురా, ఇప్పుడు నేను ఇశ్రాయేలు వారి మీద రాజునైతినను సంగతి నాకు తెలిసే ఉన్నదని చెప్పి ప్రమాణం చేసి నేను నీకు మరణ శిక్ష విధింపనని షిమితో సెలవిచ్చి క్షమించి పంపేశాడండి. అది దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇది యేసయ్య ప్రేమ అండి. ఎవరి ప్రేమ ఇది? యేసయ్య ప్రేమ. యేసు ప్రభు వారిని కూడా ఈ లోకానికి వచ్చినప్పుడు పరిసయ్యులు శాస్త్రులు ఆయన నిందించి హింసించి ఆయన మీద అబద్ధంగా చెడ్డ మాటలు పలికి అన్యాయంగా సిలువ మ్రానులో వేలాడదీసినప్పుడు యేసు ప్రభు వారు పలికిన సిలువలో మొట్టమొదటి మాట ఏంటంటే, తండ్రి వీరేమి చేయుచున్నారు ఎరుగురు గనక వీరిని క్షమించుమని ఆయన ప్రార్థన చేశారు. నిజంగానే ఈరోజు మనం కూడా అటువంటి ఓర్పు కలిగి ఉన్నామా? అటువంటి సహనం కలిగి ఉన్నామా? అటువంటి తగ్గింపు కలిగి ఉన్నామా? అటువంటి సహనం లేకపోతే ఈ లోకంలో గెలవలేవు, అటువంటి ఓర్పు లేకపోతే ఈ లోకంలో గెలవలేము. ఎందుకో తెలుసా? ఈరోజు నువ్వు సడన్గా ఒక మంచి జాబ్ ఇచ్చాడు దేవుడు అనుకున్నా, ఆ జాబ్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ నిన్ను ఆ యజమానులు మేనేజర్లు నీ సహ ఉద్యోగస్తులు శోధిస్తుంటారు. ఎందుకంటే నువ్వు కొత్తగా జాయిన్ అయ్యావు, నీ మీద అనేక రుబాబు చేస్తుంటారు, నిన్ను ఏదో రకంగా గిల్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు, చెప్పకుండా పనులు చెప్తూ ఉంటారు, లేకపోతే అదని ఇదని అంటారు. నీలో ఉన్న అహం ఉంటుంది చూసావా, నేను అనే స్వభావం, దాని ఈగో అంటారు. ఆ ఈగో హర్ట్ అయితే ఈ జాబ్ పోతే నాకు జాబ్ ఇవ్వరా, ఇలాంటి వాళ్ళ దగ్గర నేను ఉద్యోగం చేయనని మానేసి రిజైన్ చేసి వేరే దగ్గర జాయిన్ అవుతాం. అక్కడ కూడా అదే పరిస్థితి, అక్కడ కూడా దోషాలు వస్తాయి, అదే పరిస్థితి వస్తుంది, లేకపోతే ఆ హెరాస్మెంట్ ఉంటుంది. అక్కడ కూడా నువ్వు మానేసి మళ్ళీ వేరే జాబ్కి వెళ్ళావు, మళ్ళీ ఇంకో జాబ్లో కూడా అదే పరిస్థితి వచ్చింది, అది మానేసి ఇంకెన్ని జాబులు జాయిన్ అవుతాం. ఎక్కడికి వెళ్ళినా తప్పదు, అవునా? జాబ్స్లో హెరాస్మెంట్స్ ఉండవా? ఉంటాయి లేవా? ఉంటాయి, చాలా హెరాస్మెంట్ ఉంటుంది. పై వాళ్ళు చాలా హెరాస్మెంట్, సీనియర్ హెరాస్మెంట్ ఉంటుంది, మేనేజర్ హెరాస్మెంట్ ఉంటుంది, ఎండి హెరాస్మెంట్ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఆ సమయంలో మనం చేయాల్సింది ఏంటంటే, ప్రసంగి గ్రంథంలో ఉంటాడైనా, నీ యజమాని నీ మీద కోపపడినప్పుడు తొందరపడి ఉద్యోగం మానవద్దు అంటాడు. ప్రసంగి గ్రంథం తీయండి. ప్రైజ్ ది లార్డ్. పదో అధ్యాయం 4 నుంచి చూడండి. ఏలువాడు నీ మీద కోపపడినప్పుడు నీ ఉద్యోగం నుంచి తొలగిపోకుము. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయను. హల్లెలూయా. చూడండి, నీ యజమానుడు నీ మీద కోపపడినప్పుడు తొందరపడి నీకు దేవుడిచ్చిన ఉద్యోగం మానేయకూడదు. మళ్ళీ జాబ్ దొరకడం కష్టమవుతుంది. దేవుడిచ్చిన దాన్ని ఎప్పుడైతే నువ్వు పోగొట్టుకుంటావో
దేవుడు ప్రవచనం ఇచ్చాడు ఉద్యోగం. ఆ ప్రవచనం ఇచ్చిన జాబ్ విషయంలో నీకు ఓర్పు లేదు కనుక అక్కడ ఏం చేసావు? తొందరపడ్డావు, వాళ్ళతో ఎదురాడావు, వాళ్ళ మాట పడలేకపోయావు, వాదాలు పెట్టుకున్నావు, గడిబిడి చేసుకున్నావు. దేవుడు ఇచ్చిన ఉద్యోగం ఏమైంది? పోయింది, మానేసి. తర్వాత మన జాబు దొరకడమే ఈరోజు కష్టమైపోయింది. ఎందుకు అలా చేయగలిగాం ఈరోజు పరిస్థితి అని అంటే, దేవుడిచ్చిన వాక్యానుసారంగా దావీదు వలె నువ్వేం చేయలే. ఆ సమయంలో మిమ్మల్ని హింసించే వారి కొరకు మీరు ప్రార్థించుడి. ఏం చేశాడు? సిమి అనేవాడు గురించి దావీదు ఎక్కడ తిరగబడ్డా, దూషించాడా, ద్వేషించాడా? లేదే, సహించుకున్నాడు గనక ఆ సిమి అనేవాడిని తీసుకొచ్చి దేవుడు ఎక్కడ పడేశాడు? పాదాల మీద పడేశాడు. నువ్వు అట్లనే నువ్వు ఓర్చుకోగలిగితే ఒకరోజు నేను శోధించే ఆ వ్యక్తులే ఒకరోజు నీ పాదాల దగ్గర తీసుకొస్తాడు, వాళ్ళని కిందకి తీసుకొస్తాడు దేవుడు, అందులో నిన్ను పైన పెడతాడు దేవుడు. గట్టిగా చెప్పలు కూడా దేని పెడతా. హల్లెలూయా. దావీదులో ఉన్న ఓర్పుకి, విజయానికి ఇదే కారణం. సౌలు ఎంత శోధించినా, ఆఖరికి అబ్షాలోము ఎంత శోధించినా తను తగ్గించుకొని ఒక మిన్నెల లాంటి, ఒక పురుగు లాంటివన్నీ దావీదు సౌలు దగ్గర వేడుకున్నాడు. ఎంత ఈటి విసిరినా, ఎన్నిసార్లు ఈటి విసిరి దావీదుని చంపాలని చూసినా దావీదు అతనిలో ఉన్న దురాత్మ వెళ్ళిపోవడానికి పాటలే పాడాడు తప్ప కానీ ఎప్పుడు తిరిగి దూషించలేదు, సౌలుని చంపడానికి కూడా ప్రయత్నం చేయలేదు. ఆమేన్. ఒకరోజు సౌలు తాను కత్తి మీద తానే, తన ఈటి మీద తానే పడి ఆత్మహత్య చేసుకున్నాడేమో కానీ దావీదు అతను చంపలేదు. అలాగే ఈ సిమి అనేవాడు వచ్చాడు, క్షమాపణ అడిగాడు, దావీదు అతను క్షమించి పంపించేశాడు. కానీ సోదరి ఒక మాట అనుకోండి, పాస్టర్ గారు ఇంత దూషించినా ద్వేషించినా ఎంతకాలం ఓర్చుకుంటామండి? ఈ నిందలు అవమానాలు మేము సహించుకోలేకపోతున్నాం కదా, మరి అలా నోరు మూసుకుని ఊరుకోవాల్సిందేనా? ఆ నోరు మూసుకుని ఉంటే ఇంకా ఇదే పరిస్థితి. మాకు మేము ఉప్పు కారం తింటలేదా? మాకు ఒక మానవ మర్యాదలు ఉంటాయి కదా. మరి అంత దూషించే, అంత వేధిస్తుంటే, అంత శోధిస్తుంటే రియాక్ట్ అవ్వకుండా ఎట్లుంటాం? రియాక్ట్ అవ్వాలి కదా, కొంచెం రియాక్ట్ అవ్వాలి. ఎవరి యాక్షన్కి ఖచ్చితంగా ఏముంటుంది? రియాక్షన్ ఉంటుందిగా. ప్రతి యాక్షన్కి ఏముంటుంది? ఖచ్చితంగా రియాక్షన్ ఉంటుంది. రియాక్షన్ చూపించాలిగా. తల్లి ఏదనేటప్పుడు బిడ్డ వెంటనే రియాక్ట్ అయిపోతుంది తల్లి మీద. నన్ను ఇట్లా తిడతావా అని వెంటనే తల్లి మీద బిడ్డ తిరగబడిపోవడానికి రియాక్షన్. ఎందుకు? ఓర్పు లేక. కుమారుడు తండ్రి మీద తిరగబడుతుంటే ఓర్పు లేక, లేకపోతే అన్నదమ్ములు అక్క చెల్లెలు గద్దించిన వారు తిరగబడుతున్నారంటే ఓర్పు లేక. ఈరోజు ఓర్పు గొప్ప ద్రోహకార్యం మన జీవితంలో జరగకుండా చేస్తుంది. కానీ దేవుడైతే ఒక మాట అన్నాడు తెలుసా? పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలనిస్తాను. ఆమేన్. నీతో యుద్ధము చేయవారితో నేనే యుద్ధం చేస్తాను, నీ పిల్లల్ని నేను రక్షిస్తానన్నాడు ఆయన. నిజంగానే దావీదు విషయంలో దావీదు అయితే క్షమించాడు, కానీ దేవుడైతే సిమికి శిక్ష విధించాడు. చూడండి, మొదటి రాజుల గ్రంథంలోకి వెళ్దాం. దావీదు వృద్ధాప్యమందుకు వచ్చాక తన కుమారుడైన సొలొమోనుకు పట్టాభిషేకం చేస్తున్నాడు. ఆ రాజ్య భారం అంతా అప్పచెప్తున్న, మందిర భారం అంతా అప్పచెప్తూ తన కుమారుడికి వృద్ధుడైపోయిన దావీదు తన కుమారుడికి మొత్తం బాధ్యత అప్పచెప్తున్న సమయంలో కుమారుడికి కొన్ని జాగ్రత్తలు చెప్పి సిమి గురించి కూడా చెప్పాడు ఆయన. సిమి గురించి కూడా రాజుగారు చెప్పారు. దావీదు మహారాజు కొడుకుతో చెప్పారు ఈ మాట. సిమి ఎలా దూషించాడు చెప్పారు. మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయము 8 నుంచి మనం చదువుకుందాం. మరియు బెన్యామీనుడైన గెరా కుమారుడును బహురీము ఊరివాడునైన షిమీని యొద్దనున్నాడు. నేను మహానయీమునకు వెలుచుండగా అతను నన్ను శపించెను. మహానయీము వెళ్తున్నప్పుడు అతను నన్ను శపించాడు. నన్ను ఎదుర్కొనుటకై యోర్దాను నది యొద్దకు దిగిరాగా యెహోవా తోడు, కత్తి చేత నేను నిన్ను చంపనని ప్రమాణం చేసి ప్రమాణం చేశాను. నేను వారిని నిర్దోషిగా ఎంచవద్దు, వారిని మాత్రం నిర్దోషిగా ఎంచవద్దు. నీవు సుబుద్ధి గలవాడవు గనుక వారిని ఏమి చేయవలనో అది నీకు తెలియదు. వారిని నెరసిన తల వెంట్రుకలు రక్తంతో సమాధికి దిగజేయము. తర్వాత దావీదు తన పితరులో కూడా నిద్ర పొంది దావీదు పట్టణమందు సమాధిలో పెట్టబడి. స్తోత్రం. హల్లెలూయా. దావీదు వృద్ధుడై ఇంకా రేపు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. వృద్ధాప్యమందు తన కుమారుడిని సొలొమోను పిలిపించి పట్టాభిషేకం చేసి దేశానికి రాజుగా అభిషేకించి బాధ్యతలను అప్పచెప్పి, మందిరం బాధ్యత అప్పచెప్పాడు కట్టమని. తర్వాత రాజ్యభారం అప్పచెప్పాడు, ప్రతి భారం అప్పచెప్పి ఆయన చనిపోయే ముందు ఒక మాట చెప్పాడు. నేను బహురీము దగ్గరికి వచ్చి నేను మహానయీముకి వెళ్తున్న సమయంలో అబ్షాలోము నా మీద తిరగబడి నన్ను చంప చూసినప్పుడు ఆ గెరా కుమారుడైన సిమి అనేవాడు
నన్ను చాలా దూషించాడు, అయినా నేను బాధపడలేదు, నేను అతనికి క్షమించాను. తర్వాత అతడు వచ్చి యోర్దాను దాటి నా పాదాల మీద పడి నన్ను క్షమించమని అడిగాడు. నేనైతే అతన్ని క్షమించాను, కత్తి చేతగా నేను ఏ విధంగా చంపనని క్షమించి వదిలేశాను. కానీ నువ్వైతే అతని విషయంలో సుబుద్ధి కలిగి అతని ప్రవర్తన బట్టి, అంటే సుబుద్ధి కలిగి అతడి ప్రవర్తన బట్టి నువ్వు అతని విషయం న్యాయం చేయి. ఎందుకంటే అతని స్థితి, అతని హృదయ స్థితి అనేది నీకు తెలుసు, దాన్ని బట్టి నువ్వు అతనికి న్యాయం తీర్చు. నేనైతే క్షమించానని ఒక మాట చెప్పాడు. తర్వాత దావీదు చనిపోయాడు. ఒక రోజున సొలొమోను మహారాజు అయ్యాక ఈ సిమి అనేవాడికి కబురు పెట్టి మాట్లాడాడు. 36 నుంచి చదువుతాం. 2వ అధ్యాయం, మొదటి రాజు 2వ అధ్యాయం 36 నుంచి. తరువాత రాజు షిమిని పిలువనంపించి వచ్చి అతనికి ఈ మాట సెలవిచ్చాను, నీవు యెరూషలేములో ఇల్లు కట్టించుకొని బయట ఎక్కడికైనా వెళ్ళొద్దు, అందులో కాపురముండు. నువ్వు ఏ దినమున బయలుదేరి కిద్రోను ఏరు వాగు దాటుదువో ఆ దినమున నీవు చచ్చుట నిశ్చయమని రూఢిగా తెలుసుకొనుము. నీ ప్రాణమునకు నీవే ఉత్తరవాది అన్నగాను. ఇక్కడ సొలొమోను ఏమన్నాడంటే సిమిని పిలుపునించి, సిమి, నీవు ఎటువంటి వ్యక్తో నాకు తెలుసు, నువ్వు దేవుడు నా తండ్రి నిన్ను క్షమించాడు, కానీ నీ విషయం నేను ఒక అవకాశం ఇస్తున్నాను. నా తండ్రి నిన్ను క్షమించాడు కనుక నేను కూడా నీకు శిక్ష విధించను. ఎప్పటి వరకు తెలుసా? నువ్వు యెరూషలేములోను మాత్రం ఇల్లు కట్టిన ఇక్కడే ఉండాలి. ఈ యెరూషలేం బోర్డర్ దాటి నువ్వు వెళ్ళావా, ఈ కిద్రోను వాగు దాటావా, నిన్ను మాత్రం ఖచ్చితంగా నా తండ్రిని దూషించిన శిక్షను బట్టి నేను చంపుతాను, నువ్వు మాత్రం వెళ్ళొద్దు అన్నాడు. వెంటనే సిమి అన్నాడు, అయ్యా నిజమే, నేను మాత్రం ఈ సెలవు ఇచ్చింది మంచిదే, నా ఏళ్ళు మీరు చెప్పినట్టుగా నేను యెరూషలేములోనే ఉంటాను అని చెప్పి ఆ సిమి చాలా జాగ్రత్తగా 3 సంవత్సరాలు ఆ యెరూషలేము పట్టణం దాటకుండా అక్కడే ఇల్లు కట్టుకుని కాపురంలో ఉన్నాడు. అనుకోకుండా 3 years తర్వాత ఇతడు ఆ యెరూషలేము దాటవలసిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఇతడు పనివారు 2 పారిపోయారు. ఇతడి దగ్గర పనిచేసి 2 పనివారు పారిపోతే వారు ఆకీషు రాజు దగ్గరికి వెళ్ళిపోయారు. వారిని వెతుక్కుంటానికి ఇతడు తొందరపడి తన గాడిద మీద లేచి, సిమి లేచి 40 వచనంలో సిమి లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివానికి వెతుకుటకై గాతులోని ఆకీషును వద్దకు పోయెను. ఇలాగున షిమి పోయి గాతులో ఉన్న తన పనివారిని తీసుకురావడానికి వచ్చాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇతడు ఏం చేస్తాడంటే తన 2 పనివారు పారిపోయారు. ఆ పనివారిని వెతకడానికి, ఆ పనివారిని పట్టుకుంటానికి ఇతడు యెరూషలేము నుంచి విడిచి వేరే దేశానికి అతడు వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళినప్పుడు ఈ విషయం వెంటనే సొలొమోను మహారాజుకు తెలిసింది. వెంటనే ఆ సిమి కబురు పెట్టాడు, అయ్యా మీరు ఒకడికి ప్రాణభిక్ష పెట్టారు, యెరూషలేము దాటొద్దని యెహోవా నామమున అతను ప్రమాణం చేశారు, అట్లా వెళ్తే అతడు ప్రాణ శిక్ష ఉంటుందని చెప్పినా అతడు మాట వినకుండా యెరూషలేము దాటి వెళ్ళిపోయాడయ్యా అని చెప్పినప్పుడు ఆ సిమిని పిలువనంపించాడు. సొలొమోను పిలువనంపించి మాట్లాడుతున్నాడు. 42 రాజు షిమిని పిలువనంపించి అతనితో ఇట్లనెను, నీవు ఏ దినమందు బయలుదేరి ఏ స్థలముకైనను వెళ్ళుదువో ఆ దినమున నీవు మరణమవుదువని నిశ్చయంగా తెలుసుకునవలనని యెహోవా తోడు నేను నీకు ఖండితంగా ఆజ్ఞాపించాను కదా, చేత ప్రమాణం చేయించితిని కదా, మరియు తమరు సెలవిచ్చినది మంచిదని నీవు ఒప్పుకుంటివి, కాబట్టి యెహోవా తోడని నీవు చేసిన ప్రమాణము మేము నీకు ఆజ్ఞాపించినను ఆజ్ఞను నువ్వు గైకొనక పోతివేమి అని అడిగి మా తండ్రి అయిన దావీదునకు చేసినట్టు నీ హృదయంలో మెదులుచిన కీడంతే నీకు తెలియను, నువ్వు చేసిన యెహోవా నీ తల మీదకే వచ్చాను. దావీదు ఆ కుమారుడైన సొలొమోను ఒక ఆజ్ఞ ఇచ్చాడు, యెరూషలేము దాటి వెళ్ళవద్దు. యెరూషలేము దాటి వెళ్ళాడు, దేవుని ఆజ్ఞను ధిక్కరించాడు. కనుక నువ్వు చేసి నీ హృదయంలో కీడే ఈరోజు నిన్ను త్రోవ తప్పించింది. ఈరోజు దేవుని మాట వినలేదు, ఒక అభిషేకం పొందిన వ్యక్తిని బహుగా దూషించాను నువ్వు, అయినా నా తండ్రి నిన్ను క్షమించాడు, కానీ నేను ఒక అవకాశం ఇచ్చాను. నీవు దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం యెరూషలేము దాటి వెళ్ళొద్దు కనుక నువ్వు దాటి వెళ్ళి దేవుని ఆజ్ఞ ధిక్కరించావు కనుక నువ్వు చేసిందే నేను ఎత్తి మీదకి వచ్చిందని ఆ రాజు 46లో రాజు యెహోయాదా కుమారుడైన బెనాయాకు సెలవేగా అతడు బయలుదేరి వాని మీద పడి వాని చంపెను. అంటే బెనాయాకు ఆజ్ఞగా వెళ్ళి ఆ సైనికుడు వెళ్ళి ఆ సైన్యాధిపతి వెళ్ళి మరి ఆ యొక్క సిమిని కత్తితో చంపేశారు అక్కడ. హల్లెలూయా. సిమి చనిపోయాడు.
అక్కడ. ఎవరు పగ తీర్చుకున్నారు ఇక్కడ? ఎవరు పగ? సొలొమోనా? దావీదా? కాదు. అతడు చేసిన కీడు అతను అక్కడ త్రోవ తప్పించిందట. అతడు హృదయాలోచన అతడు బయటికి పోవడానికి గల కారణం ఏందట? యాక్చువల్గా 3 ఏళ్ళు జాగ్రత్తగానే ఉన్నాడు, కానీ దేవుడు అతనికి శిక్ష విధించాలన్న ఆలోచనతో ఉన్నాడు. మందికి అతడు 2 పనివారు పక్క దేశానికి వెళ్ళి పారిపోవడం జరిగింది. ఆ పనివారిని వెతుక్కుంటానికి వెళ్ళి వచ్చేటప్పటికి దేవుని యొక్క ఆజ్ఞ ధిక్కరించినట్టుగా ప్రాణ భిక్ష పెట్టిన ఆ రాజు యొక్క ఆజ్ఞ ధిక్కరించాడు కనుక ఆ రోజు సొలొమోను చేతిలో అతడు సింహతమైపోయాడు. అంటే దేవుడే అతనికి శిక్ష విధించాడు ఈరోజు, కానీ దావీదైతే అతను క్షమించాడు. ఈరోజు ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను సోదరుడా? నిజమే, యెహోవా అభిషేకించిన వారిని దూషించి నిర్దోషికి ఎవరు తరమో అంటాడు ఆయన. నిజమే, దేవుడు మన పక్షం పగ తీర్చుకుంటాడు. పగ తీర్చిన ఆ పని. అలాగని మనం ఎప్పుడు పగ తీర్చుకున్న ఆలోచన కూడా కలిగి ఉండదు. నిందలు, దూషణలు, అవమానాలు వస్తున్నప్పుడు మన జీవితంలో మనం చేయవలసింది ఒకటే సోదరుడా, ఓర్పు, సహనం అనేది మన జీవితంలో కలిగి ఉండాలి. అప్పుడే నీ లోకంలో గెలుస్తావు, లేకపోతే గెలవలేవు. ఈ మాట పడిన స్వభావం నీలో ఎప్పుడుందో, ఫలానా నన్ను పట్టించుకోరు, ఫలానా చోటుకి వెళ్తే నన్ను పట్టించుకుంటలేదు. నిజమే, ఈరోజు ఎక్కడికో పని మీద వెళ్తాం, ఏదో గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తాం, అక్కడ వెళ్ళాను నీ కుర్చీ వేసేసి అక్కడ వెంటనే నువ్వు వచ్చావని నీ పని ఏం చేసి పెట్టారు వాళ్ళు గవర్నమెంట్ ఆఫీసుల్లో. అక్కడికి వెళ్ళాక వాళ్ళని బతిమలాడాలి. మన దగ్గర గవర్నమెంట్ సెక్టర్ మీడియాలో పనిచేసారు. ఈయన ఎంత బతిమలాడాలి బ్రదర్? ఆర్డర్ కావాలండి, వాళ్ళు ఎంతగా ఆఫీసర్స్ పట్టుకోవాలి అని కోర్టులో యాడ్ తేవాలి. ఆయన కోర్టులో యాడ్, మీడియా కోర్టులో యాడ్ తీసుకురావాలి. ఎంతగా వాళ్ళని కన్విన్స్ చేసి ఆ యాడ్ ఇస్తారు. వాళ్ళు గవర్నమెంట్ ఆఫీసర్కి వెళ్ళినాన్ని కూర్చోబెడతారా? గంట సేపు వెయిట్ చేపిస్తారు. ఎంతసేపు వెయిట్ చెప్తారు? ఇంతసేపు వెయిట్ చేపిస్తున్నారేంటి అనేసి బాధపడి వచ్చేస్తే ఆ బిజినెస్ ఇవ్వలేరు కదా ఆ మీడియాకైనా. కానీ ఈరోజు అక్కడ మనకి ఏముండాలని పేషెన్స్ ఉండాలి. చెప్తారు, పట్టించుకోరు, మన మాట వినరు, లేకపోతే లంచం ఇచ్చినోడు వైపే న్యాయం చేస్తారు వాళ్ళు. ఆ సమయంలో మనం ఏం చేయాలి? ఓర్పు కలిగి ప్రార్థన చేసి ఆ సమయం వచ్చే వరకు వేచి చూడాలి, ప్రార్థన చేయాలి. ఆ సమయంలో మెల్లగానే మన పని చేయించుకొని మనం ముందు బయటకు వచ్చేసేయాలి. హల్లెలూయా. అవపోతే తర్వాత రోజు వెళ్ళాలి, లేకపోతే బతిమలాడాలి, ప్రార్థించాలి. అంతేగాని అక్కడ కొట్లాట పెట్టుకుని అంటే వారు ఆ కార్యం కొన్ని విషయాల్లో జరగవచ్చు, బలపెట్టి మీద బెదిరింతే జరగవచ్చు, కాదని అంటలేదు. కానీ అది అన్ని వేళలా మంచిది కాకపోవచ్చు. హల్లెలూయా. దేవుడు ఈరోజు మనకి ఈ ఓర్పును, సహనమును మనకి దేవుడు అలవాటు చేయడానికి మన జీవితంలో కొన్ని ఈ సమయంలో నిందలు కానీ, శోధనలు కానీ, దూషణలు కానీ మన జీవితంలో అవకాశం ఇస్తున్నప్పుడు మనం చేయాల్సింది ఒకటే, దేవునిని మహిమపరచాలి. దావీదు వల్ల దేవునిని మహిమపరిచి స్తుతించి ఓర్చుకున్నడు ద్వారానే మన శోధనలో ఖచ్చితంగా కడగబడిన శుద్ధ సువర్ణంగా మారిపోతాం. ఈరోజు మన భర్త కానీ, భార్య కానీ, ఇంట్లో బిడ్డలు కానీ మన మీద తిరగబడ్డా, దూషిస్తున్న బంధువులు, స్నేహితులు కానీ, అయినవారు కానీ, కానివారు కానీ మన మీద లేనిపోని మాటలు చెప్తున్నప్పుడు, లేకపోతే దూషిస్తున్నప్పుడు, ద్వేషిస్తున్నప్పుడు, అవమానపరుస్తున్నప్పుడు అది నువ్వేమాత్రం బాధపడకూడదు. కానీ అటువంటి వారి కొరకు మీరు ప్రార్థన చేయాలి. మిమ్మల్ని నిందించే వారి కొరకు, దూషించే వారి కొరకు మీరు చేయాల్సింది ఒకటే అంటున్నాడు ఇక్కడ ప్రభు, ప్రార్థనే చేయాలి. ఏసై ఓర్చుకున్నారండి ఈ లోకానికి వచ్చి, ఏసై తగ్గించుకున్నారు ఈ లోకానికి వచ్చి, తను దాపుకున్నారు. ఒకసారి ఆయన పరిచయలు కనబడకుండా దాచుకున్నారట. ఆయన తన సమయం ఇంకా రాలేనప్పుడు, ముఖం మీద ఉమ్మూసినప్పుడు తుడుచుకున్నాడు ఆయన, తను కొరడాలతో కుట్టినప్పుడు ఓర్చుకున్నారు ఆయన, తను కాళ్ళతో తన్నినప్పుడు, పిడిగుద్దులు గుద్దినప్పుడు ఆయన ఓర్చుకున్నారు. కనుక ఈరోజు మనకు విడుదలైంది. హల్లెలూయా. పేతురు అక్కడ గెత్సేమనే తోటలో సైనికులతో యూదా వచ్చి ఆయన ముద్దు పెట్టి అప్పచెప్పినప్పుడు సైనికులు వచ్చి ఆయన పెడరెక్కలు విరిచి బంధిస్తారు. బంధించినప్పుడు గబగబ పేతురు గారు ఏం చేశారంటే ఒక కత్తి తెచ్చుకున్నాడు. ఏం తెచ్చుకున్నాడు ఆయన? కత్తి తెచ్చుకున్నాడు. ఆ కత్తితో ఏం చేశాడంటే తొందరపడి సైనికుడు చెవుని నరికేశాడు. యేసుప్రభు మంచి పని చేసావు, కత్తి తెచ్చుకున్నావు. అరే 12 మంది 12 కత్తులు తెస్తే మనం పారిపోదాం కదా అనలే. ఏమన్నారు తెలుసా? నీ కత్తి నీ వరలో పెట్టము, కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే నశిస్తాడు, జాగ్రత్త. ఈ సమయం నేను తండ్రిని వేడుకోలేనా? ఆయన 12 సేనా వ్యూహముల కంటే దేవదూతలను పంపించి నన్ను కాపాడలేడా? ఇది మనల్ని రక్షించుకునే సమయమా అని గద్దించి ఆ సైనికుడి చెవిని తిరిగి బాగు చేశాడు యేసయ్య. హల్లెలూయా. తిరిగి బాగు చేశాడు. నిజంగానే యేసుప్రభు వేడుకుంటే 12 సేనా వ్యూహములు అంటే ఒక సేనా వ్యూహంలో 6,000 మంది యోధులంట. అంటే దాదాపు 72,000 మంది దూతలు వచ్చి యేసయ్యను కాపాడగలుగుతారు. హల్లెలూయా. అంత శక్తి కలిగిన వాడైనా
ఎందుకు ఆ సమయంలో ఓర్చుకోగలిగాడంటే ఆయన ఓర్చుకుంటం ద్వారానే ఈరోజు మనకి విడుదలైంది. ఆమేన్. ఆయన సహించుకుంటం ద్వారానే, ఆయన కొరడ దెబ్బలకి తన దేహం ఇవ్వడం ద్వారా, ఆయన తలకు ముళ్ళ కిరీటం పెట్టుకుంచుకోవడం ద్వారా, ఆయన ముఖం మీద ఉమ్ము వేయడం ద్వారా, ఆయన కాళ్ళకు చేతులకు మేకులు పొందడం ద్వారా, ఆయన ఆ భయంకరమైన భారమైన ఘోరమైన సిలువను యెరూషలేము నుంచి ఆ కల్వరి కొండ వరకు మోయడం ద్వారా నీ పాపము నా సిలువలో మోసాడు ఆయన. హల్లెలూయా. మన ముఖం మీద ఊయాల్సిన ఉమ్మును ఇంకా దావీదు ముఖం మీద ఊసాడు సిమి, కానీ యాక్చువల్గా మన ముఖం మీద ఊయాల్సిన ఉమ్ము మనం చేసిన పాపాలు బట్టి కానీ యేసయ్య ముఖం మీద ఊయబడింది నీ కొరకు నా కొరకు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు నీవు నేను చేతులతో కాళ్ళతో చేసిన పాపముల కొరకు ఆ ప్రభు అయిన మన దేవాది దేవునికి కాళ్ళకు చేతులకు మేకులు పొడవబడ్డాయి. ఈరోజు మన తలతో ఆలోచించిన చెడు ఆలోచనల కొరకు ఆయన చెంపలు పెరికివేయబడ్డాయి. ఆ పారాటి ముళ్ళతో చేసిన ఆ ముండ్ల కిరీటము ఆ తలకి చుట్టి దాన్ని తిప్పడం ద్వారా ఆ ముండ్లు తలలోకి గుచ్చుకుపోయి నిజంగా ఎంత రక్తం కారింది నా యేసయ్యకి. ఒకసారి మన యేసయ్యకి ఎంత రక్తం కారింది. ఎందుకు ఆయన సహించుకోగలిగాడు? ఎందుకంత నిందలు సహించుకోగలిగాడు? ఎందుకంత అవమానాలు సహించుకోగలిగాడు? సోదరు ఒకడు మన కొరకు, రెండోది ఆయన కొరకు కూడా ఉంది. ఆమేన్. ఒకడు మన కొరకు అనుకుందాం. మనల్ని ఎందుకు? మన పాపాల నుంచి మనల్ని విడిపించడానికి, మనల్ని కడగడానికి, రాబోతున్న నరకాన్ని తప్పించి మనకు పరలోక రాజ్యం ఇవ్వడానికి. అవునా? ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాట? యేసే రక్షకుడు నా కొరకు ప్రాణం పెట్టాడు, నా కొరకు బలయ్యాడు. రెండోది ఆయన గురించి కూడా ఉంది. ఆయన సింహాసనం కొరకు తనను తాను పూర్తిగా తగ్గించుకున్నాడట. దేనికి మహిమ కలుగును గాక. అవమానాలను, ఆయన నిందలను, ఆయన దూషణలను ఆయన సహించుకుని దేవుని కుడిపార్శ్వమున ఆయన ఆసీనుడయ్యాడు. హెబ్రీ రాసిన పత్రిక వెళ్దాం. దేనికి స్తోత్రం కలుగును గాక. హెబ్రీ రాసిన పత్రికలోకి వెళ్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక అపొస్తలుడైన పౌలు 12వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. 12వ అధ్యాయం మొదటి నుంచి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చెక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించి వాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తదాం. మన ఎదుట ఉంచబడిన పందెములో ఓర్పుతో పరిగెత్తుదాం. ఆమేన్. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును చూడండి, తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి, చూడండి, అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడైనాడు. గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. సరా, తన ఎదుట ఉంచబడిన ఆనందం ఏంటి? ఒకటి, నాశనానికి సిద్ధమైన తన పిల్లలు, తన బిడ్డలు ఆయన రక్తం ద్వారా కడగబడి ఆయన రాజ్యంతో యుగ యుగాల బంధం ఏర్పడుతుంది మనకి. ఆమేన్. రెండోది తండ్రి కుడిపార్శ్వమున సింహాసనాసీనుడయ్యాడు. పరలోకం మీదను భూమి మీదను ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సర్వాధికారం ఇవ్వబడింది. హల్లెలూయా. అందుకే అవమానమును ఆయన నిర్లక్ష్య పెట్టాడట. ఆయన శ్రమలను నిర్లక్ష్య పెట్టాడు, శోధన నిర్లక్ష్య పెట్టాడు. ఈరోజు మన జీవితంలో ఉన్నాడు. ఎందుకు అక్కడ దావీదు అవమానం నిర్లక్ష్య పెట్టాడు? ఒకవేళ దావీదు రియాక్ట్ అవ్వచ్చు, ఆ సిమి అన్నవాడితో గొడవ పెట్టుకోవచ్చు, లేకపోతే వాడిని చంపేయచ్చు, కానీ ఆ సింహాసనం తిరిగి దక్కేది కాదు దావీదుకి. ఎందుకంటే దేవుడు పెట్టిన పరీక్షలో దావీదు ఫెయిల్ అయ్యేవాడు. దావీదు అక్కడ క్లియర్గా అన్నాడు. దావీదు ఈరోజు దావీదుని శపింపమని సిమి అనే వాడిని దేవుడే నా దగ్గర పంపించాడు అని దేవుడు కలగజేసిన శిక్షావిధి అని తనను తాను తలంచుకుని సిమి దూషించిన దూషణను సహించుకున్నాడు. గనుకనే పోయిన సింహాసనం తిరిగి వచ్చేసింది. ఆమేన్. నీ జీవితంలో ఏ పోయినవో, ఏవి పోగొట్టుకున్నావో, దేవుడిచ్చినవి ఏ పోగొట్టుకున్న ఆశీర్వాదం అది తిరిగి రావాలి అని అంటే నీలో రావాల్సింది ఒకటే సోదరుడా, ఓర్పు, సహనం, సహించుకునే గుణం నీ జీవితంలో రాకపోతే నువ్వు బదుగు లేని జీవితమైనది. ఫలించు. ఎందుకంటే తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడతాడు, హెచ్చించుకునేవాడు
తగ్గింపబడతాడని దేవుని ఒక వాక్యం ఉంది. పగ తీర్చుట ఆయన పని, ప్రతిఫలం ఇచ్చే పని ఆయన పని. మనము చేసేది ఒకటే, యేసయ్య వలె క్షమించాలి, ప్రార్థించాలి. మనం ఓర్చుకోవాలి, వీలైనంత వరకు మనం తగ్గించుకోవాలి. వీలైతే ఖచ్చితంగా మనల్ని మనం దీనులుగా మార్చుకొని, రిక్తులుగా మార్చుకొని ఉండాలి. ఎందుకంటే మనకు కూడా దేవుడు ఆ రోజు ఆయనతో పాటు సింహాసనం ఉండడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు ఒకవేళ ఆ స్థితి నీలో కలుగుతలేదు, మంచిదే. పైకి ఎవరన్నా ఇప్పుడు ఎవరి దగ్గర తగ్గించుకుంటామనంటే మనం దూషించే వాళ్ళ దగ్గర మనం బాగా వీళ్ళు అధికారం చేస్తాం, ఎన్ని తిట్టినా సరే మాట్లాడడం. అదే మనకన్నా తక్కువ ఉన్నవో లేదని అన్నారనుకోండి, వారి మాటలు మనం పడలేము. అవునా? మన పైన వారు దూషించారనుకుంటా సహించుకుని అక్కడికక్కడ తిట్టుకుని పక్కకు వచ్చాన తిట్టుకుంటాం. కానీ మన కింద ఉన్నవారు కనుక మన బిడ్డలో లేకపోతే మన బంధువులు అంటే వెంటనే సహించి వెంటనే మన భార్యనో మనం దూషిస్తే వెంటనే రియాక్ట్ అయిపోయామని చేయి చేసుకుంటాం, తిట్టేస్తాం. లేకపోతే పిల్లల్ని అయితే ఈ విధంగా చేసేస్తాం. ఎందుకంటే వారి విషయానికి భయం ఉంది, వీరి విషయానికి గౌరవం లేదు. ఆ స్థితి ఉండకూడదు. నువ్వు పిల్లల ఎడల, పెద్దల ఎడల, అందరి ఎడల కడు దీనత్వము ధరించుకుంటేనే దేవుని బిడ్డగా మనం కొనసాగుతాం. ఎందుకంటే ఇంకోటి, మన నిందల పాలై సహనంతో ఉన్నప్పుడు మహిమా స్వరూపైన దేవునాత్మ మీద దిగి వస్తుంది. మొదటి పేతురు రాస్తున్న పత్రిక 1 పేతురు 4:14 చూడండి. దేవుని యొక్క ఆత్మతో నింపబడాలంటే ఈ సహనం అనేది చాలా ముఖ్యమైనది. 1 పేతురు 4:14 చదవండి. క్రీస్తు నామం నిమిత్తము చూడండి, క్రీస్తు నామం నిమిత్తం మీరు నిందల పాలైనప్పుడు మహిమా స్వరూపైన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలిచిచున్నది గనుక మీరు ధన్యులు. ఏంటిది? మీరు ధన్యులు. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు మహిమా స్వరూపైన ఆత్మ మీ మీద నిలుస్తున్నప్పుడు మీరు దాన్ని ఎప్పుడు క్రీస్తు నామముతో నిందల పాలైతే ఇంకా మంచిదే. అందుకే ఆ 12వ వచనంలో, ప్రియులారా మిమ్మల్ని శోధించడానికి మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో వింత జరుగుతున్నట్లుగా ఆశ్చర్యపరకుడి. హల్లెలూయా. ఈరోజు చాలామంది అగ్నిశ్రమలు అంటారు, శోధనలు అంటారు. ఏంటి నా జీవితం ఇట్లా అయిపోయింది, నా బ్రతికి ఇట్లా అయిపోయింది, అయ్యో నాకు ఎంత ప్రార్థన చేసి సమాధానం వస్తలేదు, ఇన్ని శోధనలా, ఇన్ని కష్టాలా, ఇన్ని అప్పులా, ఇన్ని బాధలా, ఇంత నిరుద్యోగమా, లేకపోతే నా భార్య పరిస్థితి, నా భర్తలో తాగి శోధిస్తున్నాడు, నా భార్యలో శోధిస్తుందని, లేకపోతే కుటుంబ కష్టాలు బట్టి, శ్రమల బట్టి, నిందలు బట్టి కృంగిపోతున్నావేమో, బాధపడుతున్నావేమో, భయపడుతున్నావేమో. దేవుడి ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. భయపడవద్దు. నీకు కలుగుతున్న శ్రమల బట్టి, ఏదో గొప్ప వింత జరుగుతున్నట్టుగా వాటి బట్టి నువ్వేం భయపడవద్దు. ఎందుకంటే క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహిమానందంతో సంతోషించే నిమిత్తము క్రీస్తు శ్రమల్లో మీరు పాలువారినంతగా సంతోషించుడి. ఆమేన్. మనం చేయాల్సింది ఏంటంటే సంతోషంగా ఉండాలి. దేవుని బట్టి కలిసి వస్తే ఎంత మంచిగా ఉంటే మనం సంతోషంగా ఉంటాం. కానీ బాధలలో సంతోషంగా ఉండాలి, శ్రమలలో సంతోషంగా ఉండాలి, ఇరుకులలో సంతోషంగా ఉండాలి. స్తుతించాలి, దేవుని ఆరాధించాలి. ఎక్కువ ఆ సమయంలో స్తుతించినవాడు సాతాను, ఆ సమయంలో వాడు ప్రార్థన చేయనివాడు నిన్ను, ఆ సమయంలో అసలు నేను మందిరానికి రానుడు, మోకాలు వేయనివాడు, నీ కష్టాలు గుర్తు చేస్తూ ఉంటాడు. ఇదిగో నీ సమస్య ఇలా ఉంది, నీ అప్పులు ఇలాగున్నాయి, నీ శోధన ఇలాగుంది, నీ అద్దె కట్టుకోవాలి, నీ భార్య పిల్లలు పెంచాలి, నువ్వు ఇదిగో ఈ విధంగా వెళ్తావు, ఏం ప్రార్థనకి వెళ్తావు, ఏం మోకరిస్తావు, తర్వాత చేదువులే. నిన్ను ఇబ్బంది పెట్టేస్తాడు వాడు, మనస్సులోకి వచ్చి నీ గలిబిలు పుట్టిస్తాడు వాడు, నిన్ను భయపెడతాడు వాడు, నిన్ను నిరాశ కలగజేస్తాడు. ఆ సమయంలో ఇంక నువ్వేం చేస్తావంటే, ఇంకేం చేస్తావు, ఇంత ప్రార్థన చేసి నాకేం విడుదల అవుతలేదు, ఇంత మంచి ప్రార్థన చేస్తున్నాడు కానీ నాకేం అసలు విడుదల అవుతలేదు, ఏం చేస్తాను, ప్రార్థన ఎంత చేసినా అంతే. ఏం చేస్తావు? పక్కకి ఆ ప్రార్థనను పెట్టేస్తాయి. అదే సమయం చాలు, కొంచెం కంచి తీశాడట యోబు విషయంలో దేవుడు. కొంచెము కంచె, ఆ కొంచెము కంచి తీస్తే వాడు వెళ్ళి ఏం చేశాడండి, యోబు జీవితాన్ని అతలాకుతలం చేసేసాడు, కుమారులను చంపేశాడు, ఆస్తి నాశనం చేశాడు, ఆఖరికి యోబుకి తల నుంచి అరికాల వరకు పుండ్లు రేపేశాడు వాడు. నువ్వు నీ చుట్టూ ఎప్పుడు కూడా ప్రార్థన కంచి ఉండాలి. శ్రమలలో ఇంకా ప్రార్థన చేయాలి. ఎక్కువ ప్రార్థించినప్పుడు, ఎక్కువ నువ్వు ఆత్మీయతలో బలంగా ఉన్నప్పుడు నీ నిందలు నీకు తగలవు తెలుసా, శోధనలు నీకు తగలవు తెలుసా, అవమానాలు నీకు తగలవు తెలుసా. నువ్వు ధైర్యంగా ఉంటావు, వచ్చిన కష్టాలను ఎదుర్కొంటే శక్తి ఉంటుంది. లేదంటే చిన్న మాట కూడా రియాక్ట్ అయిపోతావు. భర్త ఏదో అన్నాడు, తాగొచ్చేస్తా అన్నాడు, లేకపోతే కొట్లాడి పెట్టుకున్న కోపం అన్నప్పుడు వెంటనే రియాక్ట్ అయ్యి నువ్వు ఆయన ఒకటంటే నువ్వు 10 తిడతావు. ఆ దేవుని బిడ్డలు తగిందా? కాదు.
అటువంటిప్పుడు నువ్వు అక్కడ ఓడిపోయినట్టే, నువ్వు గెలిచినట్టు కాదు. నువ్వు గెలవాలంటే అతను ఇంకా ప్రేమించాలి సమయం. నువ్వు గెలవాలంటే అతడు తిట్టి దూషిస్తున్న వ్యక్తి మంచి భోజనం వడ్డించి పెట్టాలి, ఇంకా ప్రేమించగలగాలి. అయ్యో ఏంటి ఇంత దూషిస్తున్న భార్య ఇంత ప్రేమిస్తుందే అని ఆ కఠినాత్ముడు ఒకరోజు మారిపోయి దేవుని దగ్గరికి వస్తాడు. నువ్వు వాదం పెట్టుకుని నువ్వు తాగుబోతాడు, నువ్వు తిట్టిపోతాడు, నువ్వు ఇట్లా అంటాడు అట్లా అంటాడు, నువ్వు తిట్టి కొద్దీ కోటర్ దాకా కూడా ఆపు తాగుతున్నాడు, బూతులు తిట్టివాడు ఇంకా భయంకర దోషంలో పలుకుతున్నాడు. ఆ వ్యక్తులను మార్పు ఎలా తీసుకొస్తావు? ప్రేమతో సాధించగలగాలి. ఏదైనా సరే సహనంతో సాధించాలి. ఈరోజు భారతదేశానికి ఎంతోమంది విప్లవకారులు పనిచేస్తారు, నిజంగా స్వతంత్ర సమయం తమ ప్రాణాలు అర్పించారు, కానీ ఒకరు స్వతంత్రం తీసుకురాలేకపోయారు. గాంధీ మహాత్ముడే సహనంతో, ఓర్పుతో, నిజంగానే సత్యాగ్రహంతో, కనీసం కత్తి కానీ కర్ర కానీ తుపాకు కానీ ఏదీ లేదు ఆయన చేతిలో. ఆయన చేతిలో ఉన్నదంతా ఒకటే, నిరాహార సత్యాగ్రహం. నిరాహార దీక్ష అంటే ఏంటి? ఉపవాస ప్రార్థన. ఆమె గాంధీ గారు చేసింది ఏంటి? ఉపవాసంతో ఉన్నాడు ఆయన. నువ్వు కూడా ఉపవాసం చేయాలి. ఎక్కడ? యేసయ్య దగ్గర. హల్లెలూయా. నీ భర్త కొరకు ఉపవాసం చేయాలి. ఆయన దేశం యొక్క సంఖ్యలు విడిపించడానికి స్వతంత్రం కొరకు ఉపవాసం చేశాడు ఆయన. సత్యాగ్రహం అంటే ఏంటి? ఉపవాసమే కదా. నిరాహార దీక్ష అంటే నిరాహార దీక్ష చేశారు కదా ఆయన. నిజం, చాలా రోజుల్లో ఆయన నిరాహార దీక్ష చేశారు. చాలా కాలం నిరాహార దీక్ష, జైల్లో వేసినా నిరాహార దీక్ష చేశారు. కనీసం ఏం తినకుండా తాగకుండా అట్లానే ఉండిపోయారు. భారతదేశం రగిలింది, ఉద్యమం వచ్చింది, స్వతంత్ర కాంక్ష పెరిగింది. ఇంకా ఆఖరి బ్రిటిషర్స్ ఆగలేకపోయారు, భారతదేశం విడిచి పారిపోయారు వాళ్ళు. హల్లెలూయా. ఈరోజు నేను శోధిస్తున్నా, సాతాను నీ కుటుంబాన్ని సంఖ్యలు వేసినా, ఈరోజు నీ కుటుంబంలో ఎన్నో శోధనలు, శ్రమలు వస్తున్నా, నీవు కూడా నిరాహార దీక్ష మొదలుపెట్టు. ఈరోజు నిరాహార దీక్ష మొదలుపెట్టు. అదే ఉపవాస ప్రార్థన. అన్నపానములు మాని ఖచ్చితంగా నువ్వు దేవుని సన్నిధిలో కన్నీరు విడిచి ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటావో, నిన్ను శోధిస్తున్న సాతాను విడిచిపెట్టి పారిపోతుంది. పైగా నీ శత్రువుని తీసుకొచ్చి ఎక్కడ పడేస్తాడంటే నీ పాదం మీద పడేస్తాడు దేవుడు. హల్లెలూయా. నీ పాదాల దగ్గర పడేస్తాడు దేవుడు. ఖచ్చితంగా ఆ విధంగా ఉండాలి. అట్లా ఉన్నప్పుడు నువ్వు గెలుస్తావు. పైగా ఆ నిందలలో, శ్రమలలో, శోధనను సహించుకునడం వలన మహిమా స్వరూపైన ఆత్మ నీ మీదకి దిగి వచ్చేస్తుంది. గట్టిగా చెప్పలు కొడదాం. ఎవరు దిగి వస్తారు? దేవుని ఆత్మ దిగి రావాలంటే మనం శుభ్రంగా భోజనం చేసి చక్కగా కూర్చుని 3 పూటలు తినేసి హ్యాపీగా నిద్రపోయి పడుకొని పరిశుద్ధాత్మ దిగిరాని ఏదో ఒక గంట సేపు ప్రార్థన చేసిన దాంట్లో, అర్ధగంట చేసిన దాంట్లో రాదు. అపోస్తులు మేడగదిలో దాదాపు 10 దినములు ఉపవాసం ఉండి 120 మందితో ప్రార్థన చేస్తుంటే అప్పుడు దేవుడు ఆకాశం తెరిచి అగ్ని జ్వాలల వంటి మరి విభాగింపబడిన మహాశబ్దంతో పరిశుద్ధాత్మ అప్పుడు వచ్చి దిగిపోయింది వారి మీద. ఆమేన్. ప్రాణభయంతో దాక్కున్నారు యూదులకు భయపడి. అప్పటికి యూదులు వెతుకుతున్నారు అపోస్తులను చంపడానికి, యేసు ప్రభు శిష్యులను చంపడానికి. అయినా సరే అదే సమయంలో ఆ ప్రాణభయంతో మేడగదులు దాక్కుని అక్కడ 120 మంది చేసిన ప్రార్థన పరిశుద్ధాత్మ దిగి రాలేదా? ఈరోజు మన జీవితంలో ఆత్మ దిగి వస్తుంది. అప్పుడు దేవుని యొక్క ఆత్మశక్తి పొందుతాం. అప్పుడు దేవుని ఆత్మ ఎప్పుడైతే మనలోకి వచ్చిందో మనం సర్వసత్యంలోకి వెళ్తాం. ఆమేన్. మన మనోనేత్రం తెరవబడుతుంది. ఏది అవును, ఏది కాదు, ఏది మంచి, సంభవింపబో సంగతులను కూడా ఆత్మదేవుడు మనకు తెలియజేస్తాడు. పరిశుద్ధాత్మను పొందాలంటే దావీదు ఆత్మపూర్ణుడైన వ్యక్తి. పరిశుద్ధాత్మపూర్ణుడు ఎట్లయ్యాడు ఆయన అంటే ఆయనను ఓర్పు, సహనము, దీర్ఘశాంతము, దయాలత్వమే ఆయన ఆత్మపూర్ణుడైన వ్యక్తిగా మార్చింది. దేవుని ఆత్మతో మన. అందుకే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు మరియా యేసేపు కుమారుడని, ఎక్కడ కూడా ఈయన మరియా యేసేపు కుమారుడని పిలువబడలేదు, కానీ దావీదు కుమారుడని పిలువబడ్డాడు. హల్లెలూయా. ఏమని పిలువబడ్డాడు ఆయన? దావీదు కుమారుడని. దావీదు ఎప్పుడు వాడు? కొన్ని 100 సంవత్సరాల డిస్టెన్స్ ఉంది యేసు ప్రభు వారికి దావీదుకి. కానీ యేసు ప్రభుని అందరూ దావీదు కుమారుడు అంటే దావీదు మనసు ఎటువంటిదో యేసయ్య మనసు అంటే, యేసయ్య మనసు ఎటువంటి, దావీదు మనసు అటువంటిది. ఆమేన్. దావీదు మనసులో అంటే యేసయ్య మనసు కాదు, యేసయ్య దేవుడు కనుక ఆయన మనసే దావీదు కలిగి ఉన్నాడు. ఆమేన్. భౌతికమైన కుమారుడు కాదు, కానీ నిజంగానే ఆ గుణగణములు బట్టి దావీదు కుమారుడని పిలువబడ్డాడు ఆయన. ఆమేన్. ఈరోజు మనం కూడా ఆ విధంగా ఉన్నప్పుడు చూడండి, మనం ఎప్పుడైతే అలా ఓర్చుకుంటున్నామో మనం నిందలు వేయవారు, శోధించేవారు సిగ్గుపడేలా దేవుడు చేస్తాడట. వారు సిగ్గుపడతారట. 1 పేతురు 3వ అధ్యాయంలో, 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 15వ వచనం నుంచి మనం చదువుకుందాం.
నిర్మలమైన 13 నుంచి చదవన్నాను. ఇంకా మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయువాడు, మీకు హాని చేసేవాడు ఎవడూ లేరు. మీరు ఒకవేళ నీతి నిమిత్తం శ్రమపడినను మీరు ధన్యులే. వారి బెదిరింపులకు భయపడకుడి. హల్లెలూయా. మీరు మంచి విషయం ఆసక్తి గలవారున్నారు. నీకు హాని చేయడం ఎవరు లేరు. బెదిరింపులు వస్తాయి, అదిరింపులు వస్తాయి, అది చేస్తాం ఇది చేస్తాం, నువ్వు ఇట్లా అట్లా అని లేనిపో నిందలు వేస్తూ వాళ్ళు ఇంతమంది నీకు శత్రువులు రావచ్చు, నిన్ను కీడు చేయడానికి తలపెట్టచ్చు, నీకున్నది పాడు చేయడానికి ప్రయత్నం, లేకపోతే నిన్ను అనేక రకాలు దూషించే నీ ఇంట్లోనే నీకు స్వజనులే నీకు శత్రువులుగా మారవచ్చు. అయినా వారి నిందలకు కానీ వారి అవమానాలకు కానీ వారి బెదిరింపులు కానీ మనం భయపడకూడదు. ఎందుకంటే మంచి చేయాలన్న ఆలోచనప్పుడు దేవుడు నీకు హాని జరగనవాడు. ఇప్పుడు హల్లెలూయా. ఒకళ్ళు నువ్వు కీడు చేసే వ్యక్తి కీడు మన నెత్తి మీదకి వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. అది కీడు తలపెట్టకూడదు మనస్ఫూర్తిగా. ఎవరికి కూడా వీలైనంత వరకు నోటితో కానీ క్రియలతో కానీ ఆలోచనలతో కానీ దురాలోచనలు అసలు మన హృదయంలో రాకూడదు. వీలైనంత వరకు ప్రేమతో కనికరంతో నింపబడాలి. దైవజనుల దినకరణ్ గారు దేవునికి ఆత్మతో నింపబడినప్పుడు దేవుడు ఆయనకి హృదయం నిండా ప్రేమ కనికరం నింపారట. హల్లెలూయా. కానీ సాక్ష్యంలో నేను చదివింది ఏంటంటే, ఎవరన్నా బాధతో వస్తే తన బాధగా ఆయన వారి కొరకు దుఃఖించి ప్రార్థన చేసేవారట. నిజంగా అటువంటి ప్రేమ కనికరంతో నింపను ఇప్పటికి కూడా దేవుని ప్రతిరోజు నేను దేవుని అడుగుతాను, అటువంటి హృదయం నాకు కావాలి ప్రభా. నిజంగా ప్రపంచవ్యాప్త గొప్ప దైవజనుడిగా జీఎస్ కాల్స్ మినిస్ట్రీలో ఈరోజు ఆయన కుమారుని మనవల్ని దేవుడు బహుబలంగా ఆయన ఈరోజు దేవుని రాజ్యంలో ఉన్న ఎన్నో అద్భుతాలు చేశారు. భూమి మీద ఉండగానే పరలోక రాజ్యం చూశారు. ఎందుకో తెలుసా? సోదర ప్రేమ కనికరంతో నింపబడ్డారు. ఆయన కూడా చాలామంది దూషించారట. ఆయన ఒక మందిరం వేసుకుంటే దాన్ని కాల్చివేశారట. నిజంగా ఎన్నో శోధన, ఆఖరికి దైవజనులైన వారు ఎంతో భయంకరంగా ఆయన మీద కుట్రల పని విద్వేషించారట. నిజంగా ఆ ప్రతి పరిస్థితిలో గువ్వాలే మూలుగా ఆయన ఏడ్చి ప్రార్థన చేశారట. నిజంగా దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిజంగానే స్టెల్లా దినకర్ రాశారు, శ్రమలలో కలుగు మేలు అని ఒక ఏదో పుస్తకం రాశారు. ఆయన రాశారు ఆ తల్లిగారు. అందులో వారు పడ్డ శ్రమల గురించి రాశారు. నిజంగా చదివినప్పుడు నిజంగానే అనుకున్న, నిజంగా ప్రభా వాళ్ళు పడ్డ శ్రమల ముందు మాది చాలా అల్పమైనవి అనిపించింది. ఆమె నిజంగా అందుకే దేవుడు అంత గొప్ప దైవజనులుగా ప్రపంచవ్యాప్త స్వార్థల దేవుడు వారిని వాడుకున్నాడేమో. ఆమేన్. నిజమే. గొప్ప వ్యక్తులు నువ్వు కావాలని ఆలోచిస్తున్నావా? ఉన్నత స్థితిలో దేవుడు నిన్ను హెచ్చించాలని ఆలోచిస్తున్నావా? నీవు ఈరోజు నుంచే దావీదు లాంటి యేసయ్య లాంటి మనస్సును అడుగు ప్రార్థించి. ఎందుకో తెలుసా సోదరుడా, నువ్వు 15వ వచనం, నిర్మలమైన మనస్సాక్షి కలిగి ఉన్నవారే మీలో నిరీక్షణ గురించి మిమ్మల్ని హేతువడుగు ప్రతి వారికి సాత్వికంతోనూ భయముతోనూ సమాధానం చెప్పుటకు సిద్ధంగా ఉండు. ఆమేన్. ఏం చేయాలట? మన దగ్గర ఒక్కోసారి వాళ్ళు మన మీద రుసరుసలాడేవారు, ద్వేషించేవారు, భయంకరమైన మాటలు అనేవారు మన దగ్గర రావచ్చు, విద్వేషించవచ్చు, అవమానపరచవచ్చు, లేదా నీ గురించి నీ కుటుంబం గురించి లేదా లేనిపోయిన మాటలు అనొచ్చు, లేకపోతే నీకున్న దోచుకోవచ్చు, నీ అన్యాయంగా నీది తీసుకోవచ్చు. కానీ ఆ సమయంలో నువ్వు చేయవలసింది ఏంటంటే ప్రతి ఒక్కరి దగ్గర సాత్వికత ఉండాలి. యేసయ్య ఒక మాట మోషే గురించి, భూజనులందరిలో మోషే సాత్వికుడు అంటాడు. ఆయన ఏంటిది? భూజనులందరిలో మోషే సాత్వికుడు అంటాడు. యేసు ప్రభు వారికి కూడా పేరుంది, ఆయన సాత్వికుడు. హల్లెలూయా. అంటే సాత్వికుడు అంటే అర్థం ఏంటి? సాధు స్వభావం కలిగిన వాడు, హాని చేయ మనస్సు లేదు, ప్రేమించే మనస్సు మాత్రం ఉంది. అందుకే మోషేను ఆ మిర్యాము అహరోను దూషించారు అక్కడ సంజ్ఞాగణం, కానీ మోషే కోపం రాలేదు. కానీ మోషేని దూషించిన దేవుని కోపం వచ్చింది ఆ రోజు. మిరియాము ఆ రోజు కుష్టి వచ్చిందంటే మోషే అక్కడ వాళ్ళని తిట్టలేదు, కనీసం సాగిలిపడ్డాడండి మోషే చాలాసార్లు. దాతాను కోరా అభిరామ్ తిరగబడ్డ వాడి ముందు సాగిలిపడ్డాడు. ఇశ్రాయేలు సర్వసమాజాన్ని మీద రాళ్ళు ఎత్తినప్పుడు సాగిలిపడ్డాడు. కానీ ఎక్కడ కూడా మోషే తన ప్రజల విషయంలో కీడు తలపెట్టలేదు. పైగా దేవుడి కోపం వచ్చేవాళ్ళని శిక్షిస్తూ ఉంటాడు, వీళ్ళు అడ్డుపడ్డాడు. గట్టిగా చెప్పలు కొట్ట. ఎంత దీన మనస్సు మోషేది, ఎంత తగ్గింపు. దేవుడి కోపాన్ని చల్లారి చేశాడండి. నిజంగా దేవుడు అంటే అత్యంత దీర్ఘశాంతం కలిగిన వాడు, ఎంతో కృపాతిశయం కలిగి. అటువంటి దేవుడికి కోపం వచ్చింది అంటే ఎంతగా వారు వేధించుంటారు, ఎంతగా వారు ఆ దేవుని బాధించుంటారు. కానీ అటువంటి ఆ వచ్చిన కోపాన్ని కూడా చల్లార్చింది ఎవరంటే మోషేనే. ఆమేన్. అందుకే మోషే విషయంలో దేవుడు తన స్నేహితుడు అన్నాడు. స్నేహితుడి విషయంలో మాట్లాడినట్టుగా మోషేతో దేవుడు ఆ రోజు నుంచి దేవుని ప్రత్యక్షం దగ్గరికి వస్తుంది. ఎందుకో తెలుసా? వినయము గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్ద నేను నివసిస్తున్నాను అన్నాడు ఆయన.
ఎప్పుడైతే మనలో ఆ తగ్గింపు, దీనత్వం, ప్రేమ, కనికరం, మృదుత్వం, మనస్సాక్షి నిర్మలంగా మారిపోతుందో ఆ రోజు దేవుడు మన దగ్గరికి వచ్చేస్తాడు. ఆమేన్. నివసించుతాడు, నీతో మాట్లాడతాడు, నీకు దర్శనమిస్తాడు, జరగబో సంగతులు తెలియజేస్తాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు నీ దగ్గర నివాసం చేస్తారు వారు. నిజంగా ఎంత ధన్యత సోదరి సోదరుడు. అందుకే మనల్ని ఎవరు దూషించిన చెప్పాలి, వారికి సమాధానం చెప్పాలి. మన హృదయంలో క్రీస్తును ప్రభుగా ప్రతిష్ఠించుకొనుడి. అప్పుడు మీరు 16వ వచనం లాస్ట్లో, అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుదురో క్రీస్తునందు మీ సత్ప్రవర్తన మీద అపనందు వేయువారు సిగ్గుపడుదురు. హల్లెలూయా. ఏం చేస్తారట దేవుడు? ఇప్పుడు సిమి అన్నవాడు సిగ్గుపడ్డాడుగా. యేసు ప్రభు సిలువేసిన వాళ్ళు ఏమయ్యారు తెలుసా? మోకాళ్ళు వేసేసారండి. యేసు ప్రభు గురించి సిలువేసి, నువ్వు దైవకోణ దిగు, నువ్వు దేవాలయం పరగొట్టి 3 రోజులు కడతానన్నావు కదా, ఇంతమందిని చనిపోయిన ఇన్ని అద్భుతాలు చేసిన సిలువలో నువ్వు రక్షించుకోలేవా అన్నప్పుడు, తండ్రి వీరేం చేయొచ్చు ఎరుగురు కనుక వీరికి క్షమించమన్నారు. ఆయన ప్రాణం పెట్టి, యేసు ప్రభు చనిపోయి ఆయన ప్రాణం పెట్టి తల ఉంచుకుని తన ఆత్మను అప్పగించాక కొండలు బద్దలైపోయినాయి, భూకంపం వచ్చింది. ఇలాగే సూర్యుడు, ఇప్పుడు గ్రహణం వచ్చినాడు, సూర్యుడు మాయమైపోయాడు. మధ్యాహ్న కాలం చీకటి అయిపోయింది. ఇప్పుడు సూర్యగ్రహణం ఉంది బయట. అలాగే మధ్యాహ్నకాలం సూర్యుడు చీకటి అయిపోయిందంట. యేసు ప్రభు ప్రాణం పెట్టాక కొండల బద్దలు, దేవాలయపు తెర అడ్డంగా చినిగిపోయింది. అప్పుడు ఆయన హింసించిన సైనికులందరూ ఏమన్నారు తెలుసా? మోకాళ్ళు వేసి, ఈయన నిజంగా దేవుని కుమారుడే అన్నారు. గట్టిగా చప్పలు కొడదాం. ఆమె దావీదు దగ్గరికి వచ్చి సిమి కాళ్ళ మీద పడిపోయాడు. యేసయ్య సిలువ ముందు మోకాళ్ళు వేసేసారు సైనికులు. ఆయన సిలువ వేసి అవమానపరిచిన సైన్యాధిపతులు. నీ ముందు నీ శత్రువులు మోకరింపచేస్తాడు. నిజంగా నీ సాతాను, శత్రువైన సాతాను, మన విరోధైన సాతాను నీ ముందు తోక ముడుచుకుని పారిపోతుంది. ఇటువంటి స్వభావం నిర్మలం మన మనస్సాక్షి మనకిమ్మని ప్రభుని అడిగి నువ్వు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు ఆ మనస్సుని ఇస్తాడు, అటువంటి ఓర్పునిస్తాడు. ఈరోజు తొందరపడుతున్నావేమో, నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు, నీ సహనం లేకుండా ఉంటున్నావు, దూషిస్తున్నావు, వీళ్ళు వేస్ట్, వాళ్ళు వేస్ట్, వీడు ఇలా అంటాడు, వాడు ఎలా అంటాడు, వీడు ఇట్లా అంటాడు, అట్లా అంటాడు. నీకు నోటికి వచ్చినట్టు మనం మాట్లాడితే అది మనకే డేంజర్. ఎందుకంటే సోదరి నోటి మాటల వలన శాపం మన మీదకి వస్తుంది. నువ్వు నోటితో మాటలు మంచివైనను చెడ్డవైనను దేవుడు దాన్ని తీర్పులో తెచ్చే అవకాశం ఉంది కనుక నోటిని, నాలుకను భద్రం చేసుకున్నవాడు శ్రమల నుంచి తన ప్రాణమును కాపాడుకొనును. ఆమేన్. నీ మాటలు కొద్దిగా ఉండాలి. నీ నోటిలోంచి దేవుడు ఈరోజు ఏ జంతువుకి, ఏ పక్షికి, ఏ చేపకి, ప్రతిదానికి నోరు, నాలుక, వాటికి కూడా నాలుకలున్నా అవి మాట్లాడలేవు. ఆ కిచకిచమంటే ఏమో శబ్దం చేస్తేమో, కానీ దేవుడు మనకు మాట్లాడే జ్ఞానం, ఆయన వల్లే మాట్లాడే అవకాశం ఇచ్చింది. ఎందుకంటే నోరిచ్చింది ఎందుకు? దేవుడు మంచిగా భోజనం చేయడానికి కాదు, దేవుని స్తుతించడానికి. హల్లెలూయా. ఆ నోరు కేవలం దేనికి వాడాలి? దీవెనకు వాడాలి. శపించడ ప్రీతి కనుక శాపం వాడి మీదకి వచ్చానో, దీవెన ఎందు వాడికి ఇష్టం లేదు కనుక దీవెన వాడు విడిచిపోయినని ఉంటుంది. హల్లెలూయా. నోటితో ఎక్కువ నువ్వు దీవెన మాటలు మాట్లాడితే నీ నెత్తి మీదకి దీవెన వస్తుంది. ఆమేన్. నోటితో నువ్వు ఎక్కువ శాపనార్థాలు మాట్లాడితే ఆ శాపమే మన మీదకి వస్తుందని బైబిల్ చెప్తుందని నేను కాదు, బైబిల్లో రాయబడి ఉంది మాట. సరే ఆలోచిద్దాం. ఈరోజు నుంచి వీలైనంత వరకు స్తుతులు పలుకుదాం, దీవెనలు పలుకుదాం, ఆశీర్వాదం పలుకుదాం, శత్రువును కూడా ప్రేమిద్దాం. మన శత్రువు కూడా బాగుండాలి, మనం దూషించిన వాళ్ళు ఇంకా బాగుండాలి. ఆమేన్. వారు మేలుగా, వారి క్షేమం ఉండాలని ప్రార్థన చేద్దాం, వారికి క్షమించమని ప్రార్థన చేద్దాం. ప్రతీకారాలు పెట్టుకోకుండా క్రీస్తు యేసునందు మంచి మనస్సాక్షి కలిగింది. ఒక రోజున మనం నిందలు వేసేవారు, శోధించేవారు, దూషించేవారిని దేవుడు తీసుకొచ్చి ఆ దావీదు పాదాలు సిమిని పడవేసినట్టుగా, ఆ యేసయ్య పాదాల దగ్గర సైనికులు పడిపోయినట్టుగా నీ పాదాల దగ్గర కూడా నీ శత్రువులు వచ్చి మోకరిస్తారు. ఆమేన్. అటువంటి గొప్ప దేవుడు మనకు అసలు ఎందుకు దేవుడు పంపిస్తాడు? ఇది ఒక పరీక్ష అంట మనకి. ఇది ఒక పరీక్ష తెలుసా? శ్రమలో, నిందలు, శోధనలు దేవుడు పెట్టే ఎగ్జామినేషన్. నీకు ఎందుకు ఎగ్జామినేషన్ ఇప్పుడు చూడండి, దేవుడు మహాకృపను బట్టి 10th క్లాస్ కానీ, ఇంటర్మీడియట్ కానీ, ఈ కరోనా వల్ల ఎగ్జామ్స్ రాయకుండానే పాస్ అయిపోయారు బిడ్డలందరూ. దేవుడు వాళ్ళని దీవించిన కాక. ఆమేన్. అదృష్టవంతులు. ఎగ్జామ్స్ రాయకుండానే 10th, ఇంటర్మీడియట్ వాళ్ళు పాస్ అయిపోయారు. అందులో మధ్యలో కూడా పాస్ అయిపోయారు కదా. మంచిదే, దేవునికి మహిమ కలిగింది. అదే పరీక్ష జరిగితే, అదే నిజంగా ఎగ్జామ్ జరిగితే 10th క్లాస్లో దాదాపు 70%, 60% పాస్ అవుతారు, 40% అన్న ఫెయిల్ అవుతారు. అలాగే ఇంటర్మీడియట్లో కూడా అలాగే ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది.
కానీ సోదరుడా, ఈరోజు ఆ కరోనా వైరస్ వలన గవర్నమెంట్ వారు ప్రేమించే వాళ్ళని పాస్ అయ్యారు. కానీ మనం పాస్ అవ్వాలంటే చూడండి, రోమిలికి రాసిన 5వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చదువుదాం. ఇంక ముగించేస్తాను, ఇంక కొద్ది సమయంలో ఈ వాక్యాన్ని ముగించేస్తాను. ఇంక 2 వచనాల్లో వాక్యాన్ని ముగించేస్తాను. అంతేకాదు శ్రమను ఓర్పును, ఓర్పు పరీక్షను. ఏంటంటే శ్రమ ఏం చేస్తుందంట? ఓర్పు కలగజేస్తుందంట. ఓర్పు పరీక్షను. ఓర్పు ఏం చేస్తుందంట? మనకి పరీక్ష కలగజేస్తుందంట. హల్లెలూయా. పరీక్ష నిరీక్షణ. పరీక్ష ఏం కలగజేస్తుందంట? మన జీవితాల్లో నిరీక్షణ కలగజేస్తుందంట. హల్లెలూయా. ఏంటంటే శ్రమ, మళ్ళీ చదవండి, శ్రమ ఏం చేస్తుందంటే మన జీవితాల్లో ఓర్పు కలగజేస్తుంది. ఓర్పు పరీక్షను. ఓర్పు ఏం కలగజే మన జీవితాల్లో పరీక్ష కలగజేస్తుంది. హల్లెలూయా. పరీక్ష మన జీవితాల్లో నిరీక్షణ మనకు కలగజేస్తుంది. హల్లెలూయా. శ్రమ ఏమో ఓర్పులోకి నడిపిస్తుంది. ఇప్పుడు దావీదుకి శ్రమ వచ్చింది, అది సిమి దగ్గర ఓర్చుకుంటానికి, సౌలు దగ్గర ఓర్చుకోవడానికి కారణమైంది. ఆ ఓర్పు ఎక్కడ? పరీక్ష. ఇది ఎవరు పెట్టిన పరీక్ష? దేవుడు పెట్టిన పరీక్ష. ఆ పరీక్షలో గెలిచాడా లేదా దావీదు? గెలిచాడా లేదా? గెలిచాడు. ఆ తర్వాత నిరీక్షణ ఇంటి సింహాసనం. ఆమేన్. ఈరోజు నీ జీవితంలో కూడా అంతే. ఫస్ట్ శ్రమ వస్తుంది, భయపడిపోకు. శ్రమలో బట్టి అతిశయుడు, ప్రార్థన చే, అంతే. అందులో నువ్వు ఉండాల్సిన శ్రమల్లో ఓర్పు కలిగి ఉండు. ఓర్పు నీకు దేవుడు పెట్టేది పరీక్షగా తీసుకో. అది ఎంతకాలమా? వారమా, 2 వారాల, 3 నెలల, లేకపోతే నెల, తెలీదు. అది నీ యొక్క నిరీక్షణ బట్టి, నీ యొక్క విశ్వాసం బట్టి, నీ ఓర్పు మీద ఆధారపడి ఉంటుంది. ఎంత శ్రమ వచ్చి నువ్వు ఓర్చుకున్నావు అనుకో, అతి త్వరలోనే దావీదు కొద్ది రోజులని సింహాసనం ఇచ్చాడు దేవుడు. అట్లని ఈ శ్రమలు కూడా కొద్ది కాలమే. ఆమేన్. కొంతకాలమే శ్రమలు మనం బాధిస్తాయి, కొంతకాలమే ఉంటాయి. మనం భయపడొద్దు. ఎందుకంటే మన రక్షకుడు, మనల్ని ప్రేమించిన దేవుడు, మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, మన నిరీక్షణ ఆధారం అని యేసయ్య, ఆయన దక్షిణ హస్తబలంతో నిన్ను ఆదుకుంటాడు. ఆమేన్. ఆ పరీక్ష పూర్తయిన తర్వాత నీ నిరీక్షణ అంటే దేవుడు నీకు ఇవ్వబోయే బహుమానం. ఆ నిరీక్షణ ఒకటి ఉంది నీకు. ఈ 3 టెస్టులు పాస్ అయితే ఆటోమేటిక్గా 4వది విజయమే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఖచ్చితంగా సోదరుడు, ఎందుకంటే సాతానుడే మన జీవితంలో శోధనలు కలిగిస్తున్నాడు. సాతానుడు శ్రమలకు అప్పచెప్తాడు, నిందలకు. తన దేవుని బిడ్డలను శోధించడమే వాడి పని, దేవుని పిల్లలను శోధించడమే వాడి పని. పోయిన వారం కూడా చెప్పాను, మన క్రీస్తు విరోధి ఆత్మ వాడు. ఆ విరోధి ఆత్మలను శోధించడానికి ప్రయత్నాడు. వాడు డైరెక్ట్గా రాడు, చెప్పాను, మీకు కూడా చెప్పాను. వాడు మనుషుల్నే మన మీద యూజ్ చేసుకుంటాడు, మనుషుల్నే మన మీదకి వాడు పంపిస్తూ ఉంటాడు, మనుషుల్నే మన మీదకి వాడు ప్రేరేపిస్తున్నప్పుడు మనము వాడి విషయంలో వాడిని గద్దించాలి. అక్కడ నువ్వు ప్రార్థనలో గద్దించాలి. నువ్వు ప్రార్థించాలి. నువ్వు ఓర్పు కలిగి ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా సాతానుడు ఒక్క మార్గం నుండి 7 మార్గాల గుండా పారిపోతాడు. ఆఖరికి ఒక వచనం చెప్పి నేను ముగించేస్తాను. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 9 నుంచి చదువుకుని ఈ వాక్యాన్ని ముగించేసుకుందాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 9 నుంచి చదువుకుందాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 9 నుంచి. నీ శ్రమను ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. స్వర్ణ సంఘానికి దేవుడు మాట్లాడుతున్న మాట, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును. అయినను నీవు ధనవంతుడివే. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు భయపడకము. నీ శ్రమను, దరిద్రత నేను ఎరుగుదును. దేవుడు చూస్తా లేదనుకోక, చూస్తున్నాడు ఆయన. చూచుచున్న దేవుడు. హాగర్ ఒక మాట అంటది, చూచుచున్న దేవుడు. ఏమంటది? చూచుచున్న దేవుడు అంటది. ఎందుకో తెలుసా? హాగర్ను మరి ఆ రోజు షారా ఇంట్లోంచి త్రోసివేసినప్పుడు ఆఖరికి ఒంటరై, మరి ఆఖరికి ఆ ఇష్మాయేలుతో ఆ ఎడారి ప్రాంతంలో ఆ బిడ్డ చావుని చూడలేనని బాధపడుతూ అక్కడ ఉన్నప్పుడు దేవుడు అక్కడ ఒక నీటి బొగ్గను పుట్టించి, ఆ ఎడారిలో నీటి బొగ్గను పుట్టించి దేవదూత వచ్చి ఆ పిల్లవాడిని అక్కడ బ్రతికించినప్పుడు నిజంగానే అక్కడ హాగరు అంటది, చూచుచున్న దేవుడు అయ్యా అంటది. ఆమేన్. ఏమంటది హాగరు? మన దేవుడు ఎవరండి? చూచుచున్న దేవుడు. అంటే చూస్తూ మర్చిపోయే దేవుడా? నీ శ్రమను చూసి పట్టించుకున్న దేవుడా? నీ దరిద్రతను చూసి పట్టించుకున్న దేవుడా? నీ రోగ స్థితిని చూసి పట్టించుకున్న దేవుడా? లేకపోతే నీ అప్పుల బాధను చూసి, లేకపోతే నీ నిరుద్యోగ స్థితిని చూసి పట్టించుకున్న దేవుడా? పట్టించుకుంటాడు.
కానీ నీ ఓర్పును పరీక్షిస్తున్నాడు, నీ నిరీక్షణ పరీక్షిస్తున్నాడు. నీకు ఓర్పు పెరగాలి, సహనం, ఆ ఓర్పులో నిజంగా శ్రమలో ఓర్పురాలు, ఓర్పు పరీక్ష నిరీక్షణ కలగజేయాలి. నువ్వు ఎప్పుడైతే ఆ నిరీక్షణ కలిగి ఉంటావో, అదిగా అంటున్నాడు, నీ శ్రమను దరిద్రతను ఎరుగుదును, ధనవంతుడివే తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన కలుగు దూషణనే ఎరుగుదును. నీవు పొందబోడు శ్రమలకి భయపడకము. ఆమేన్. భయపడకము అంటున్నాడు ఆయన. యూదులు కాకే యూదులని అంటే దేవుని పిల్లలు, క్రైస్తవులు కాకే క్రైస్తవులుగా ఉండే పిల్లలే మనం దూషించవచ్చు. వాళ్ళు క్రైస్తవులే కానీ క్రైస్తవులు కాదు. ఆమేన్. యూదులు కాకే యూదులని పిలువబడుతున్న వారి చేత నీకు దూషణలు కలుగుతున్నాయేమో. క్రైస్తవులు కాని వారి చేత నీకు క్రైస్తవులే కానీ వారు క్రైస్తవులు కాదు. క్రీస్తును కలిగి ఉన్నవాడు, క్రీస్తుని ధరించుకున్న వాళ్ళు అసలు పగ, ప్రతీకారం, అభ్యంతరాలు పనిచేయవు. ప్రేమ మాత్రమే వాళ్ళు పనిచేస్తారు. తన శత్రువుని చూసినా ప్రేమ కలుగుతుంది. హల్లెలూయా. అటువంటి వారి మాటలకు, దూషణలకు నువ్వు భయపడవద్దు. ఇదిగో మీరు శోధింపబడినట్లుగా అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోతున్నాడు. 10 దినముల వరకు శ్రమ కలుగును, మరణం వరకు, ప్రాణాపాయం వచ్చిన మరణం వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దాం. ఇప్పుడు చెప్పండి, ఏం దొరకాలి, ఏం కావాలి మనకి ఇప్పుడు? ఈరోజు ఏమి ఇస్తానంటున్నాడు ఆయన? జీవ కిరీటం, నిత్య జీవ కిరీటం. ఆమేన్. నిత్య జీవ కిరీటం రావాలంటే ఆ యూదులు కాక యూదులని చెప్పను, క్రైస్తవులు కాక క్రైస్తవులని చెప్పబడుతున్న ఆ దూషణ భయపడదు. ఎందుకంటే ఈ శ్రమ, ఈ శోధన దుష్టుడైన అపవాది వల్ల కలుగుతుందట. ఆమేన్. వాడు మనం తొట్టిరి చేయడానికి వాడు ప్రయత్నం చేస్తాడు, శోధించడానికి వాడు ప్రయత్నం చేసినప్పుడు మనం ఏం చేయాలి? 10 దినములు నమ్మకం ఉండము. ఆమేన్. ఒక్క దినము దేవుని దృష్టిలో ఏంటది? 1000 సంవత్సరాలట. హల్లెలూయా. ఆమేన్. నిజమే. ఈరోజు నువ్వు నమ్మకంగా ఉండు, ఖచ్చితంగా దేవుడు త్వరగా తిరిగి రాబోతున్నాడు. ఆయన నీకు జీవ కిరీటం ఇవ్వబోతున్నాడు. ఆమేన్. ఈరోజు మనం ఏం చేయాలి? సాతాను శోధించినా, శ్రమలు వచ్చినా, ఒత్తులు వచ్చినా ప్రార్థించి మౌనంగా ఉండి ఓర్పు కలిగి సహించుకున్నడు ద్వారానే నువ్వు ఫలిస్తావు, ఎదుగుతావు. నిరీక్షణాధారమైన దావీదుకు పోయిన సింహాసనం వచ్చింది. యేసు ప్రభువారు సహించుకుంటాం వల్ల మరణపు ముళ్ళును ఆయన విరవగలిగారు. మన పాపాలను రక్షించి పరలోక రాజ్యాన్ని చేర్చారు. అంతకుమించి తండ్రికుడి కోసం మన యేసయ్యకి సింహాసనం వచ్చింది. ఈరోజు కూడా నువ్వు ఎదగాలంటే ఒదిగి ఉండాలి, నువ్వు ఫలించాలంటే నువ్వు తగ్గింపు కలిగి ఉండాలి. మాట పనస మనుషులు దిక్కు చూడకు. మనుషులు రకరకాలుగా మాట్లాడతారు. ఒకసారి నిన్ను దేవుడా అంటారు, లేకపోతే నువ్వు చాలా గొప్ప వ్యక్తి అంటారు, నువ్వు మంచిదని అంటారు. అదే నోటితో నువ్వు పక్కకి వెళ్ళిన తర్వాత నేను చాలా దూషిస్తారు. నువ్వు చేసిన వాళ్ళకు గుర్తుండవు. చేసిన మేలును మర్చిపోయే మొదటి జీవి ఎవరైనా భూమి మీద ఉన్నారంటే మనిషే. ఆమె జంతువుల్లో విశ్వాసం ఉంటుంది. చూడండి, గడ్డి పెట్టిన ఆవు చాలా విశ్వాసంగా మన వెనకాల తిరుగుతుంది. కొంచెం అన్నం పెట్టిన కొంచెం కుక్క కూడా మన వెనకాల తిరుగుతుంటుంది. పిల్లి కానీ, కుక్కలు కానీ, జంతువులు కానీ, లేకపోతే కోళ్ళు కానీ, లేకపోతే యజమానులు కానీ, ఇలా యజమానుడు అక్కడ యెషయా గ్రంథాలు అంటాడు ఆయన, ఎద్దు తన కామని గాడిద తన సొంత వాని దొడ్డి నెరుగును, నా ప్రజలు యోచింపరు, తన సొంత యజమాని తెలుసుకోలేదని అక్కడ యెషయా ప్రవచిస్తాడు. అక్కడ ఎద్దులకి, గాడిదలకి, లేకపోతే కుక్కలకి, పిల్లులకి ఎంతో కృతజ్ఞత ఉంటుంది తన యజమానులు. కోళ్ళకి అవి యజమానుల దగ్గరే ఉంటాయి, పెంచుకున్న వాళ్ళ దగ్గర. అవి చెప్పిన మాట ఏంటో నిజంగా. కానీ మనుషుల్లో అంత కృతజ్ఞత, విశ్వాసం ఉండదు. ఈరోజు చేస్తున్న మీరు ఈరోజే మర్చిపోతారు. రేపటికి మళ్ళా పాముకి ఉన్నది 2 కూరలు ఉంటాయి. వాటి తలలోనే విషం ఉంటుంది. అది కాటేసే వరకు ఆ విషం ఆ కూరల నుంచి వెళ్ళిపోతుంది. మళ్ళీ రేపటికి మళ్ళీ విషం రెడీ అయిపోద్ది. అందులో 24 hours మళ్ళీ కూరలోకి ఏమొచ్చేస్తుంది పాముకి చెప్పాలి. అందుకనే మనం అందరం కూడా మనుష్య జాతి వారి నాలుకల కింద విషం ఉంది అంటాడు ప్రభు. ఆమేన్. అందుకే మనుష్యుల వైపు మనం చూడవద్దు, లోకం వైపు మనం చూడవద్దు. నువ్వు యేసు వైపు చూడాలి, గురి యుద్ధకు మాత్రమే పరిగెత్తాలి. మనం సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి మన పరుగు పందెంలో మన యేసే ఒకటే. పరుగు పెట్టేవాడు ఎవరో దిక్కు చూస్తుంటాడు? ఆ ఏం దిక్కు చూస్తుంటాడు? గురి యొద్దకు చూస్తాడు. పక్కలో ఈడు పరిగెత్తి వాడు పరిగెడతాను చూస్తే పడిపోతాడు. కనుక గురి యొద్దగా పరిగెత్తాలి. ఇందులో దూషించేవాళ్ళు, ద్వేషించేవాళ్ళు, అవమానపరిచేవారు, నీ గురించి చెడు మాటలు మాట్లాడేవారు, నీ గురించి నిందించేవారు, నీ గురించి చెడ్డ మాటలు చెప్పేవారు, అట్లని వాళ్ళ దిక్కు చూస్తే మనం పడిపోతాం. వాళ్ళ దిక్కు చూడకూడదు, అసలు కళ్ళు మూసేసుకోవాలి.
గుర్రం పరిగెడుతుంటే ఈ రెండు ఇట్లు పెడతారు. ఎందుకు? గుర్రానికి ఇట్లా పెడతారు కనపడకుండా, సైడ్ కనపడకుండా. గుర్రం ముందుకే చూసి పరిగెత్తాలి. ఈ సైడ్కి చూస్తుందంటే ఇటు అటు చూస్తుందంటే ఆ గుర్ర బండిని తిరగబెట్టేస్తుంది, ఆ గుర్రం ఎక్కువని కింద పడేస్తుందని. వాటికి చూసారా, గుర్రానికి రెండు ఆ కళ్ళెంతో పాటు ఇట్లా పెడతారు, ఆ కళ్ళు కనపడకుండా ఈ సైడ్ అది సూటుగానే చూసి పరిగెత్తాలి గుర్రం, అప్పుడే క్షేమంగా వెళ్తుంది. అదే ఈరోజు కూడా మన జీవితంలో మన గురి యొద్ద యేసు క్రీస్తే మన గురి, ఆయనే మనకు మాదిరి, ఆయన భక్తులందరూ మనకు మాదిరి. దావీదు, మోషే, ఇంకా చూస్తే హిజ్కియా, ఎంతోమంది భక్తులు, మరి ఎంతోమంది దేవుని వెంబడించిన వారు, అపోస్తలైన పౌలు ఎంతగా సహించిన. పౌలు శిలలో పాటలు పాడితే చెరసాల బద్దలైపోయింది. నిజంగానే ఎంత ఓర్చుకున్న ఇంకా యేసు ప్రభు ఒక్కమారే, కానీ పౌలు మాత్రం నిజంగా 1 తక్కువ 40 కొరడదు 5 మార్లు ఆయన తిన్నాడట. 5 మార్లు రాళ్ళతో కొట్టబడ్డాడు, చెరసాల వేయబడ్డాడు. అవన్నీ సహించుకున్నాడు కనుక పరిశుద్ధ పౌలు అనగా సెయింట్ పౌలు గారిని పిలువబడ్డారు. నిజంగానే ముద్రలు, క్రీస్తు ముద్రలు అనే శరీరం ముందు ధరించుకున్నారు. గొప్ప విశ్వాసిగా ప్రభు యొక్క మరి సేవను కొనసాగించి తన పరుగును కడముట్టించారు. ఈరోజు కూడా అది ఇమ్మని మనం ప్రార్థన చేద్దాం. ఎందుకంటే మనకు జీవ కిరీటం అనేది దక్కుతుంది. దీనివల్ల ఏం దక్కుతుంది? ఈ లోకపు ఆశీర్వాదమే కాదు, రాబో లోకంలో ఏమొస్తుంది చెప్పాలి. ఇదిగో జీవ కిరీటం ఇచ్చేద్దును అంటున్నాడు ఆయన. సహించుకో, భయపడకు. నేను వించి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. తండ్రి, మహోన్నతుడైన ప్రభు, నీ మహాఘనమైన ప్రేమ కలిగిన, ప్రభావం కలిగిన, అధికారం కలిగిన మీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలయ్యా. నిజమే తండ్రి, నన్ను ద్వేషించేవారు నా మీద నిందలు పంపినప్పుడు దేవుడు నా మీద కృపాసత్యములను పంపుతాడని దావీదు అంటున్నాను ఆయన. నిజమే, దావీదు కష్టకాలం ఉన్నప్పుడు సిమి అనేవాడు దూషించిన సహించుకోగలిగాడు కనుకనే తిరిగి రాజ్యం వచ్చిందయ్యా. తర్వాత ఆ శత్రువు వచ్చి కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగాడు, దావీదు కూడా క్షమించేశాడు. కానీ ప్రభా, అతడు చేసిన పాపం నిజమే తను ఒక్కరోజు అతని తల మీదకి వచ్చింది. అతని కుమారుడైన సొలొమోను ద్వారా ఆ సిమి శిక్షింపబడి మరణించాడయ్యా. ఈరోజు నిజమే, నిన్ను సిలువలో అనేకమైన నిందలు, హింసలు, అవమానాలు కలగజేసిన ఆ సైనికులు, సైనికాధికారులు, శాస్త్రులు, పరిచయులు కూడా ప్రభా, నువ్వు నిజంగా దేవుని కుమారుడును ఒప్పుకున్నారు. నిన్ను ఎంత హింసించినా తను మారు మాట్లాడలేదు ప్రభా. సహించుకున్నావు గనక, అవమానం, నిందలు సహించుకున్నావు గనక మరణించి సమాధిని తిరిగి లేచావు, జై జీతం పొందుకున్నావు నాయన. అంతకు మించి మాకు రక్షణ కలగజేసి ప్రభా, తండ్రి కృపా సింహాసనాసీనుడవయ్యా. ఈరోజు కూడా నాయన మేము ఉన్నత స్థితికి వెళ్ళాలంటే ఓర్పు, సహనం మా జీవితంలో లేదు నాయన. మేము చిన్నదానికే ఆవేశపడి ప్రసవం, చిన్నదానికే తొట్టెళ్ళిపోతాం, నోటికి వచ్చినంత మాట్లాడతాం. హేళన, వెటకారపు మాటలు, ఈర్ష్యపు మాటలు, దూషణ మాటలు మానలేకపోతున్నాం. తగ్గింపు మాలో లేదయ్యా. దాన్ని బట్టి మేమే ఫలాలు చూడలేకపోతున్నామయ్యా. క్షమించు నాయన. ఈరోజు మీ దాసుదారును మాట్లాడి వాక్యం దుష్టుడైన సాతాను ఎత్తుకెళ్ళిపోకుండా ప్రభు, సాతాను కొంతమంది చెరలో వేయిస్తున్నాడట. వాడి సమయం కొంచెమని బహు క్రోధంతో మా మీదకి వస్తున్నప్పుడు 10 దినములు నమ్మకం ఉంటే చాలు, నువ్వు వచ్చి మాతో జీవ కిరీటం ఇస్తావట నాయన. ఆ సహింపు, ఆ ఓర్పు దయచేయి. ఎందుకంటే ప్రభా, నిజమే తండ్రి, శ్రమలు నాయన మాకు ఓర్పు కలగజేస్తే, ఓర్పు ఉండాలి శ్రమల్లో. ఓర్పులో నాయన మాకు పరీక్ష ఉంటుంది, పరీక్షణ నిరీక్షణ కలగజేస్తుంది. శ్రమలైంది అతిశయపడాలి ప్రభా. మహిమాస్వరూపైన ఆత్మ నిలుస్తుందన్నాను నాయన. చక్కటి విషయాలను మీరు మాట్లాడు. అప్పుడు ఇదేని విషయంలో దుర్మార్గం దూషిస్తున్నారు నాయన, మీ మీద నిందలవి ఎవరు సిగ్గుపడే రీతిగా దేవుడు చేస్తాడు. మీ పాదాల ఎద్దుకు ఆయనే తీసుకొస్తాడు. భయపడవద్దు, ఓర్చుకోమని దేవుడు నీతో. భయపడకుండా నేను తోడుగున్నాను, ఇదిగో నీకు జీవ కిరీటం ఇస్తానని దేవుడు మాట్లాడు. ప్రభా, ఎంత మంచి వాక్యాలు ఇచ్చావు. ఈ వాక్యాలు ప్రతి ఒక్కరి హృదయంలో నిలబెట్టాను. వాక్య ప్రకారం జీవితం దయచా ప్రభా. ప్రతి ఒక్క ఏ శోధనలు, నిందలు, అవమానాలు, ఒత్తిళ్ళ మధ్య వచ్చారు వారందరికీ ఇప్పుడు వేసిన విడుదల ఉన్నగాక. ఆ శ్రమల, కష్టాలు, ఆర్థికపరంగా ప్రతి విధంగా ప్రతి వెలితి వేసినను తీర్చబడి నెమ్మది కలుగునుగాక. తండ్రి, ఈ సమయంలో దాసుని, మరి మందిరాన్ని, పరిచయన దాసులను, బిడ్డల్ని, సేవకులను, ఆయా ప్రాంతంలో సేవ చేస్తున్న ప్రతి సేవకులను కూడా మీరు దీవించి బలమైన సేవలు వాడుకోండి. కరోనా వైరస్ అనేది యేసునామములో పూర్తిగా లయమైపోనుగాక. ప్రభా, ప్రజలందరూ కూడా సాధారణమైన జీవితం రావాలి. మా భారతదేశానికి రక్షణ దయచేయండి. అధికారులను, దేశాలను కూడా మీరు కాపాడండి. ఈరోజు ఎంతమంది ఇక్కడికి వచ్చారు, వ్యాధిగ్రస్తులు నన్ను ముట్టండి ప్రభా. అనారోగ్య సమస్యలతో, ఒత్తుల మధ్య, శోధనల మధ్య వచ్చారు వారందరికీ ఇప్పుడు యేసునామములో విడుదల అవునుగాక.
వారి శాంతి సమాధానం కలిగి వారు తమ గృహములకు చేరుదురు గాక. ప్రభు నీ కాపుదల నుంచి ప్రార్థన పరమును చేర్చుకోమని ప్రతిఫలం ఇమ్మని నజరుడైన క్రీస్తు యేసునామమున మిక్కిలి వినయంగా బ్రతిమిలాడి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. యేసు రక్తం సెలువు రక్తమే జయం. యేసునామమునకి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసు క్రీస్తు వారి కృపయు రక్షణయు పరిశుద్ధాత్మ దేవుని సహాయం మోకరించిన మాకు సర్వలోకని ప్రియబిడ్డలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడే దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మేము దీవించును గాక.